హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం యండమూరి గారి ధ్యేయం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 3వ భాగంలోకి ప్రవేశించాం. సహజత్వానికి దగ్గరగా సమాజ హితంగా ఉన్న ఈ రచనను ఆదరిస్తారు కదూ. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. ఇప్పుడు 3వ భాగపు కథలోకి. ఈ ప్రపంచం అంతా ఒక పెద్ద స్టేజీ. మానవులంతా తమ తమ పాత్రలు పోషించి వెళ్లే నటీనటులు అన్నాడొక మహాకవి. ఈ విశాల ప్రపంచంలో చిన్న అణువు లాంటి కాలనీ అది. 50 ఇళ్లతో కూడిన ఆ కాలనీ ఏర్పడి 20 ఏళ్ళవుతోంది. విశ్లేషించి చూస్తే ఆ కాలనీలోనే ఒక ప్రపంచం కనబడుతుంది. ఆస్తులంటే వేరే ఏమీ లేకపోయినా కనీసం స్వంత ఇల్లైనా ఉండాలన్న సెంటిమెంట్తో, కాస్త ఖరీదు ఎక్కువైనా సిటీ మధ్యలో ఉంటామన్న ఆశతో అప్పో సప్పో చేసి ఇళ్ళు కట్టుకున్న మధ్యతరగతి కుటుంబీకులే అక్కడ చాలామంది. చేసిన అప్పులు తీర్చడానికి కొందరు అద్దెలకిచ్చేస్తే, స్వంత ఇల్లంటూ ఉండి కూడా అద్దె కొంపల నివాసం ఎందుకని ఇతర ఖర్చుల్ని అదుపు చేసుకుని అక్కడే ఉండిపోయిన వాళ్ళు మరికొందరు. అద్దె ఇళ్ళ ఇరుకు నుండి బయటపడ్డవాళ్ళు విశాలమైన ఇంట్లో ఉండి సంబరపడితే పై ఖర్చులకైనా కలిసొస్తుందని 2 గదులు అద్దెకిచ్చి మళ్ళీ ఇరుకునే అనుభవిస్తున్న వాళ్ళు కొందరు. ఆ కాలనీలో 20 ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న 5-6 కుటుంబాల వాళ్ళు ప్రధాన పాత్రధారులు. ఇలా రకరకాల పాత్రధారులతో ఆ కాలనీ నిజంగానే ఒక నాటకం జరుగుతున్న స్టేజీ లాగానే ఉంటుంది. ఆ నాటకాన్ని తిలకిస్తూ రకరకాల మనుషుల రకరకాల తత్వాలను అర్థం చేసుకుని అబ్బురపడుతూ, ఆవేశానికి లోనవుతూ, ఆవేదనతో కుమిలిపోతూ నిలబడ్డ ప్రేక్షకులు, కాలనీ మధ్య పార్కులోని చెట్లు మొక్కలు. ఎంతమంది జనం మారినా, ఎన్ని అనుభవాల కథలు మిగిల్చిపోయినా, ఎన్ని అనుభూతుల కలలను దాచుకుని వెళ్ళినా, ఆ సారాన్నంతా తమలో ఇముడ్చుకుంటూ మనిషి మనిషికి గల తేడాని విశ్లేషించుకుంటూ వాళ్ళ ఆనందాన్ని దుఃఖాన్ని వాళ్ళకు కూడా తెలియకుండానే తాము కూడా పంచుకుంటూ ఆ కాలనీలో ఒక భాగమైపోయాయి ఆ చెట్లు. ఒకసారి గట్టిగా విదిలిస్తే ఎన్ని పండిపోయిన కథలు, కలలు, అనుభవాలు రాలుస్తాయో. ఆ తోటకి ప్రాణం పోసింది దశరథ్, కౌసల్య అయితే వాటిని సంరక్షించింది రాము, నిఖితలు. అందుకే ఆ కుటుంబంతో ఆ చెట్ల అనుబంధం విలువ కట్టలేనిదైపోయింది. ఆ తోటకి నందనవనం అని, ఒక ప్రక్కన జంటగా పెరిగిన 2 గున్న మామిడి చెట్లకి కల్పవృక్షం, కల్పతరువు అని పేరు పెట్టింది నిఖిత. నీ మొహం, చెట్లకి పేర్లేమిటి అని వెక్కిరించింది మహతి. వాటికి ప్రాణం ఉందని సైన్స్లో చదువుకోలేదు? కుక్కలకి పిల్లులకి పెట్టగాలేంది చెట్లకి పేరు పెడితే తప్పేమిటట అని వాదించింది. అసలు కల్పవృక్షం అంటే ఏమిటో నీకు తెలుసా? రెట్టించింది మహతి. వాళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులో, వాళ్ళ అభిరుచుల్లో అంతకు మించినంత వ్యత్యాసం ఉంది. మనకి నీడనిస్తుంది, పండగలకి తోరణాలు కట్టుకోవడానికి ఆకులిస్తుంది, ప్రతి ఏడు కాయలనిస్తుంది, ఉయ్యాలలు కట్టుకుని ఊగనిస్తుంది, ఇంకేం వరాలు తీర్చాలే అంది నిఖిత కోపంగా. మహతి మరి మాట్లాడలేకపోయింది. 10 ఏళ్ల క్రితం సంభాషణది. నిఖిత ఆలోచనలకి కౌసల్య ఆ రోజు అబ్బురపడితే మిగతా వాళ్ళు మాత్రం హాస్యంగా నవ్వుకున్నారు. ఎంత నవ్వుకుని ఏం చెప్పుకున్నా అనుకోకుండా ఆ చెట్లకి ఆ పేర్లు అలవాటయి స్థిరపడిపోయాయి. మొక్కలు చెట్లగా పెరిగిన వెంటనే వాటి చుట్టూ ఎత్తైన సిమెంట్ చెప్టా కట్టించింది కౌసల్య. మామూలుగానే చాలామంది విమర్శించారు. తరువాత కాలక్రమేణా మధ్యాహ్నం పూట ఆడవాళ్ల ముచ్చట్లకి, రాత్రివేళ మగరాయుళ్ల రాజకీయ చర్చలకి, అన్ని వేళలా పిల్లలు ఆడుకోవటానికి, చదువుకోవడానికి కూడా ఆ నీడే ఉపయోగపడింది. అందుకే అక్కడి మనుషుల జీవిత కథలు, ఎవ్వరికీ చెప్పకూడని రహస్యాలు కూడా వాటికి బాగా తెలుసు. తమతో పాటు పెరిగిన నిఖిత లాంటి పిల్లలంటే వాటికి మరింత అభిమానం. ఆ పిల్లలు తమ ఆప్తులైనట్లు వాళ్ళ ఆనందానికి దుఃఖానికి ప్రతిస్పందిస్తూ వారి గురించి ఆలోచిస్తుంటాయి. ప్రీతం, వరూధిని
అంచెలంచెలుగా పతనమవుతున్న విధానం వాటిని కలవరపరుస్తూ ఉంటుంది. వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ అనేవి పిల్లలు వాళ్ళంతట వాళ్లే అలవర్చుకోవాలనే భ్రమతో వాళ్లకో దారి చూపించకుండా విచ్చలవిడిగా వదిలేసిన తల్లిదండ్రుల్ని చూసి మౌనంగా విచారిస్తాయి. సునీత భర్త ఆ చెట్టు కిందే కృష్ణమూర్తికి అతని కొడుకు ప్రీతం 16 ఏళ్ల వయసులోనే సెక్స్ పట్ల ఆకర్షితుడై తన ఇంట్లో చొరబడటం గురించి హన్యాపదేశంగా హెచ్చరించాడు. అతడు చెప్పింది కృష్ణమూర్తికి అర్థమైంది, కానీ అర్థం కానట్టు నటించాడు. ఇంటికి వచ్చి ఆ విషయం భార్యకు చెప్పాడు. అతడి భార్య సునీత విచ్చలవిడితనాన్ని ఎత్తి చూపిస్తూ తమ కొడుకు మంచితనాన్ని సమర్థించి తృప్తిపడింది. ఇద్దరూ ఇక ఆ విషయం కొడుకుతో చర్చించలేదు. కానీ కృష్ణమూర్తికి సునీత గురించి ఆలోచన అప్పుడే మొదలైంది. పరాయి కుర్రాడి పొందు కోసం తపిస్తున్నదంటే తనకు అవకాశం ఉందేమో అనుకున్నాడు. ఆ సాయంత్రమే సునీత ఒంటరిగా ఉండడం చూసి ఆమె ఇంటికి వెళ్ళాడు. అతని కొడుకు తన గురించి చెప్పాడేమోనన్న అనుమానంతో పాటు అతడిని కాదంటే తన విషయం అతను కూడా అందరికీ చెప్పేస్తాడేమోనన్న భయంతో సునీత అతడికి లొంగిపోయింది. అయితే ఆ విషయంలో ఆమె ఎన్నడూ పశ్చాత్తాపపడవలసిన అవసరం రాలేదు. వాళ్ల సంబంధం కేవలం శృంగారపరమైంది. ఇచ్చిపుచ్చుకోవటంలో ఉజ్జీలవటంతో వాళ్ల సంబంధం ఇన్నేళ్లుగా సాగుతూనే ఉంది. ఈ కథంతా తెలిసి ఆ చెట్టు నవ్వుకుందేమో. ఆ కాలనీలో స్థిరనివాసం ఏర్పరచుకున్న మరో కుటుంబంలో పిల్లలు మహతి, సుకుమార్. కొడుకు వంశోద్ధారకుడని, తమని స్వర్గానికి చేర్చే వారధి అని నమ్మిన అన్నపూర్ణ విశ్వేశ్వర్లు కూతురి పట్ల అలాంటి వివక్షతే చూపించారు. దాంతో ప్రేమరాహిత్యం మహతిని ఒంటరిదనం చేస్తే ఆ ఒంటరితనం కన్నతల్లిదండ్రుల పట్ల ద్వేషాన్ని పెంచుకునేందుకు దోహదం చేసింది. ఆ చెట్టు కింద కూర్చొని తనలో పెరుగుతున్న కక్షని ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తుంటుందామె. ఆమె బాధ చూసి ఆ చెట్టు కూడా నిశ్శబ్దంగా బాధపడిందేమో. ఇక అదే తరంతో పాటు ఆ కాలనీలోనే పెరిగినవాడు అవినాష్. జీవితంలో ఎలాంటి లోటు లేని వ్యక్తి అతడు. ఆ కాలనీ మొత్తంలో మొదటి నుంచి అన్ని రకాలుగా ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబం అది. ఒక్కడే కొడుకు. ఎంటెక్, ఎంబీఏ చేసిన ఉత్తమ విద్యార్థి, ఎలాంటి చెడు వ్యసనం లేని బుద్ధిమంతుడు, ఆల్విన్ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నవాడు. కానీ అవినాశం చూస్తే జాలేస్తుంది. అన్నీ ఉండి ఏమీ లేనివాడతను. జీవితం అంటే చదువు, ఉద్యోగం, డబ్బు మాత్రమే కాదని మరేదో ఉంటుందని తెలుసు, కానీ అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో జీనియస్గా పరిగణింపబడే వ్యక్తి. మేనేజ్మెంట్ విషయాల్లో క్షణాల్లో నిర్ణయాలు తీసుకుని మెప్పించగలిగే అతను సడన్గా పక్కింటి ఆయన ఎదురుపడితే ఏం మాట్లాడాలో తెలియక తలంచుకొని చూడనట్లుగా వెళ్ళిపోతాడు. 20 ఏళ్లుగా ఆ కాలనీలో ఉంటున్నా ఎవ్వరితోటి స్నేహం పెంచుకోలేదు అతడు. చిన్ననాటి స్నేహితులు కూడా ముఖపరిచయస్తులుగానే మిగిలిపోయారు. ఎవరైనా పొరపాటున పలకరిస్తే హలో అన్న తర్వాత ఏం మాట్లాడాలో అతనికి తెలియదు. కాబట్టి ఎవరినీ కలవకుండా జాగ్రత్త పడతాడు. దీనికి కారణం మాత్రం ముమ్మాటికి వాళ్ళమ్మ పార్వతే. డిసిప్లిన్ పేరిట తండ్రి శంకరం అతడిని ఎవరితోటి కలవకుండా చేస్తే అతడి చుట్టూ రక్షణ కవచం ఏర్పరిచి ఎవరూ అతడి దగ్గరికి రాకుండా చేసింది పార్వతి. ఇప్పుడిప్పుడే అతడు ఆ లక్ష్మణ రేఖ దాటే ప్రయత్నంలో ఉన్నాడు. అది విజయవంతమైతే ఎవరూ ఊహించని గొప్ప మార్పు అవుతుంది. ఆ మార్పు ఎవరు తెస్తారు అన్నది కాలమే నిర్ణయించాలి. చెట్లు మాత్రం ప్రేక్షకుల్లా చూస్తూనే ఉన్నాయి. అన్నేళ్ల తరువాత నిఖితతో కలిసి వచ్చిన ఆ అమ్మాయిని ధాత్రిగా గుర్తుపట్టాయి ఆ చెట్లు. ధాత్రి తండ్రి ఇంటికొచ్చిన చాకలి పిల్ల చెయ్యి పట్టుకోగా గొడవ జరిగి ఆ కాలనీ నుంచి రాత్రికి రాత్రి ఇల్లు మార్చేసిన శ్రీలక్ష్మి విష్ణువర్ధనుల కూతురు. దాదాపు 10 ఏళ్లు దాటాక ధాత్రి నిఖితతో ఆ కాలనీలోకి మళ్ళీ అడుగుపెట్టింది. ప్రతి ఇల్లు, ప్రతి చెట్టు తనను పలకరిస్తున్నట్టే అనుభూతి చెందుతుంది ఆమె మనస్సు. ఆ పార్కు, ఆ మామిడి చెట్టు కింద గట్టు ఆమెకెంతో ఇష్టమైన ప్రదేశం. ఆ గట్టు మీద కూర్చుని నిఖిత ద్వారా కాలనీలో ఉన్న అందరి గురించి తెలుసుకుంది. బ్రతుకు పుస్తకంలో బాల్యపు స్మృతుల పుటలను తిరిగేస్తోంది. జీవితం రైల్లో ఎన్నో మజిలీలు అంటారు. నా జీవితంలో ఈ కాలనీ ఒక మజిలీ కాదని, ఇదే నా గమ్యస్థానమని అనుకునేదాన్ని. సడన్గా నన్ను ఇక్కడి నుంచి మరో సొసైటీలోకి తీసుకెళ్లేసరికి నీటి నుంచి బయటపడ్డ చేప పిల్లలా గిలగిలా కొట్టుకుపోయాను.
చాలా రోజులు దిగులుగా ఏడుస్తూ గడిపాను. మళ్ళీ ఈ కాలనీకే వెళ్ళిపోదామని మా అమ్మను పోరు పెట్టేదాన్ని. అందులో అప్పుడప్పుడే స్థిరపడ్డ స్నేహం మనది. ఆ వయసులో సడన్గా స్థలం మారిస్తే పిల్లల మనసులో చాలా అగాధాలు ఏర్పడతాయి. ఇది నా అనుభవం అంది ధాత్రి. ఇంతకీ స్థలం మార్పు వల్ల మీ నాన్నగారిలో మార్పేమైనా వచ్చిందా అని అడిగింది నిఖిత. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవంటారు. మా డాడీ విషయంలో అది అక్షరాల నిజం. ఆ కాలనీయే కాదు, దేశాన్ని మార్చినా ఆయనలో మార్పు రాదు. ఆయన మారడు. ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన మమ్మీ మెంటల్ పేషెంట్ అయిపోయింది. అది కూడా నా ప్రాణానికి వచ్చింది. డాడీ ద్వారా కుటుంబానికి కలుగుతున్న అపకీర్తిని నా ద్వారా వచ్చే కీర్తితో కప్పిపుచ్చాలని ఆవిడ ప్రయత్నం. అందుకని మంచి డాన్సర్వి కావాలి, మంచి టెన్నిస్ ప్లేయర్వి కావాలి అని చంపుతుంటుంది. నీలో మంచి టాలెంట్ ఉంది ధాత్రి. కొంచెం సాధన చేస్తే మంచి ప్లేయర్వి అవుతావు. అదొక్కటే సాధించు చాలు. ఈ భావాలన్నీ నువ్వే మర్చిపోగలవు అంది నిఖిత ఓదార్పుగా. అది అనుకున్నంత సులభం కాదులే నిక్కి. ఇంట్లో పరిస్థితి అలా ఉంటే ఎవ్వరికైనా కాన్సన్ట్రేషన్ కుదరడం కష్టం. అది అనుభవిస్తే గానీ తెలియదు. నిఖిత మరి వాదించదలుచుకోలేదు. వాదనలతో మనుషులు మారరు, అనుభవాలే వారిని మార్చాలి. అవినాష్ మారినట్లున్నాడే, అతడెప్పటికీ పీపీగానే మిగిలిపోతాడనుకునేదాన్ని అంది ధాత్రి సంభాషణ మళ్లిస్తూ. అతడిలో చెప్పుకోదగ్గ మార్పు నాకైతే కనిపించలేదు అంది నిఖిత నిర్లిప్తంగా. అరే, మీ ఇద్దరిని పుస్తకాల షాపులో ఒకే చోట చూసి నేను మరేదో ఊహించాను. అలాంటిదేం లేదు ధాత్రి, అలాంటి అవకాశం కూడా లేదు. కాకతాళీయంగా కనిపిస్తాడు, మాట్లాడతాడు. అదే ఈ కాలనీలో కనిపిస్తే గుర్తే పట్టనట్లు వెళ్ళిపోతాడు, అంతే. అది సరే కానీ మా ఇంటికి వెళ్దాం పద, నాన్నగారికి మందులిచ్చే వేళయింది అంది నిఖిత లేస్తూ. ఏ, ఆయనకు ఒంట్లో బాగలేదా ధాత్రి ప్రశ్నించింది. నిఖిత సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ ముందు ఒక దృశ్యం కదలాడింది. నిఖిత ఒంటరిగా చెట్టు కింద కూర్చునుంది. ఆ రోజు ఆమె పుట్టినరోజు అవటం వల్ల తలంటుకుని అక్కడికి వచ్చింది. తనకు నేస్తమైన కల్పతరువు కింద సిమెంట్ చెప్టా మీద కూర్చుని ఆ చెట్టు నాటిన క్షణాలని గుర్తు చేసుకోసాగింది. ఇంతలో తండ్రి అటు నుంచి వెళ్ళడం చూసి, ఎక్కడికి వెళ్తున్నారు డాడీ అంటూ అడిగింది. ఆయన ఆమెను చూడగానే, హరే, నువ్వు ఇక్కడున్నావా తల్లి? బజార్కి వెళ్తున్నాను, ఈరోజు నీ బర్త్డే కదా, ఏం కావాలో చెప్పు, తీసుకొస్తాను అన్నాడు. నిఖిత నవ్వింది. అలా అడిగి తెస్తారా ఏమి డాడీ? అయినా నాకేం వద్దు, అన్నీ అడగకుండానే తెచ్చిపెడుతున్నారుగా, ఇంక నాకేం అవసరం ఉంటాయి? అలా కాదు, ఈరోజు నీ పుట్టినరోజు, ఏదైనా కొత్త వస్తువు కొనివ్వాలనుంది. అదేదో నీకు ఇష్టమైందైతే బాగుంటుందని నిన్ను అడగడం కోసమే వెతుకుతున్నాను. నిఖిత ఆలోచనలో పడింది. తనకేం అవసరం ఉన్నాయబ్బా అనుకుంటూ ఎందుకో తల పైకెత్తిన ఆమెకు కల్పతరువు కొమ్మకు వ్రేలాడుతున్న మామిడికాయలు కనిపించాయి. ఆమె వాటిని చూపిస్తూ, అవి కావాలి అంది నవ్వు అదింపెడుతూ. అతను ఒక క్షణం తలపైకెత్తి చూసి, సరే అయితే నేనే కోసి పెడతాను అంటూ చెట్టెక్కడం మొదలుపెట్టాడు. ఆమె తండ్రిని ఆశ్చర్యంగా చూసింది. ఆ వయసులో ఆయన చెట్టెక్కుతుంటే చూడటం ఆమెకు భలే ముచ్చటేసిందైనా ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమోనని, మీరేమిటి చెట్టెక్కడం ఏమిటి డాడీ అని అడిగింది. ఏమ్మా, కూతురి చిన్న కోరిక తీర్చడం కోసం కాస్త వయసును తగ్గించుకోవడంలో తప్పే ఉంది అంటూ మరి కాస్త పైకి వెళ్ళాడు. కాయలు కాస్త చివరి కొమ్మన వేలాడుతూ ఉన్నాయి. అవి అందుకోవడం కోసం ఆ కొమ్మకి కాస్త క్రిందుగా ఉన్న మరో కొమ్మ మీద కాలు పెట్టాడు. అవి అందలేదు. క్రింద నుంచి నిఖిత ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఆమెకెందుకో తండ్రిని దిగిపోమ్మని అడగాలనిపించింది. ఆయన ఇంకాస్త ముందుకు జరిగాడు. లావాటి కొమ్మ కాస్త ముందుకు వెళ్లే కొద్దీ సన్నగా ఉంది. అది ఆయన చూసుకోకుండా ఒక్కసారిగా ఆ కొమ్మ చివర పెద్ద అంగ వేశాడు. ఆ బరువుకి ఆ కొమ్మ పూర్తిగా వంగిపోయింది. అతను పైకి చూస్తూ అడుగు వేయటం వల్ల కింద సపోర్ట్ ఒక్కసారిగా జారిపోయి అప్రయత్నంగా పట్టు సడలింది. అంతే, అంత ఎత్తు నుంచి కింద పడ్డాడు. వెన్నెముక విరిగిపోయింది. క్రింద నుంచి చూస్తున్న నిఖిత కేక గొంతులోనే ఆగిపోయింది. స్పృహ తప్పి పడి ఉన్న ఆ తండ్రిని, శిలాప్రతిమలా నోరు తెచ్చుకొని చూస్తున్న ఆ కూతుర్ని కల్పతరువు జాలిగా చూస్తూ నిట్టూర్పు విడిచింది. ఎన్నో కథల్ని వ్యధల్ని తనలోనే దాచుకుని నిబ్బరంగా ఉన్న ఆ చెట్టు తనకు ప్రాణం ఇచ్చి నీళ్లు పోసిన ఆ చిన్నారి నిఖిత భవిష్యత్తును తలుచుకొని సన్నగా వణికింది. మనిషి కన్నా చెట్లే కొన్ని విషయాల్లో వ్యక్తిత్వం, ధైర్యం ఉన్న జీవాల్లా ప్రవర్తిస్తాయి. అడ్డంగా కాండాన్ని నరికేసిన
మరో ప్రక్క నుంచి చిగురు వేసి బ్రతుకు నందనవనం చేసుకోవాలని ప్రయత్నిస్తాయి. చాలామంది వ్యక్తులు అలా కాదు. జీవితంలో చిన్న ఎదురు దెబ్బ తగిలితే అక్కడితో బ్రతుకే అంతమైపోయిందనుకుంటారు. కొద్దిమంది మాత్రమే ఎన్నో ఋతువుల్ని చూసి జీవిత సారాన్ని జీర్ణించుకున్న వృక్షాల్లా ఆటుపోట్లకి నిలబడగలుగుతారు. నిఖిత తల్లిదండ్రులు అటువంటి ఆటుపోట్లకి తట్టుకోగలిగారు. చెట్టు మీద నుంచి పట్టడం వల్ల దశరథ్ వెన్నెముక విరిగింది. ఇక జీవితాంతం పక్క మీదే ఉండాలని డాక్టర్లు చెప్పారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి అంతకన్నా పెద్ద షాక్ ఏముంటుంది? ఆ వార్త తెలియగానే ఆ కుటుంబం మీద విషాదం నీలి నీడలా వ్యాపించింది. రాము, నిఖితలు ఇంకా చదువు మధ్యలోనే ఉన్నారు. వీటన్నిటికన్నా ముఖ్య విషయం మరొకటి ఉంది. దశరథిని ఆ షాక్ నుంచి బయటకు తీసుకురావటం. తనిక జీవితంలో లేచి నడవలేడు అన్న చేదు నిజం కన్నా పెద్ద ఘాతం మనిషికి మరొకటి ఉండదు. కానీ దానికన్నా తన కుటుంబం ఏమైపోతుందన్న వ్యధే అతడికి ఎక్కువైంది. సంపాదించి నిల్వ చేసిన కొద్ది డబ్బు హాస్పిటల్ ఖర్చులకి సరిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఆ సమయంలో అతని కుటుంబం ఆదుకుంది. ఆదుకోవడం అంటే ఆర్థికంగా కాదు, మొదట మానసికంగా. మనకేమీ కాదు, మనందరం సమిష్టిగా పనిచేస్తాం, నీ వెనుక మేమందరం ఉన్నాం అన్న ధైర్యం కన్నా మనిషికి కష్టకాలంలో కావలసింది మరేమీ లేదు. నిఖిత పార్ట్ టైమర్గా ఒక టైప్ ఇన్స్టిట్యూట్లో చేరింది. రాము ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. కౌసల్యకి దశరథ్ ఆఫీసులోనే చిన్న ఉద్యోగం ఇచ్చారు. సైనిక అధికారి గాయంతో కూలిపోగానే సుశిక్షితులైన సైనికులు చెల్లాచెదరైపోకుండా తమ తమ స్థానాల్లో చేరి దుర్గాన్ని కాపాడుకున్నట్టు ఆ కుటుంబ సభ్యులు తమ ఇల్లు విచ్ఛిన్నం అయిపోకుండా కాపాడుకున్నారు. నిఖితకి టైప్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తే చాలా తక్కువ ఇచ్చేవారు. అయితేనే అక్కడ డబ్బు కన్నా ఫీలింగ్ ముఖ్యం. ఆ ఫీలింగే దశరథ్కి ధైర్యాన్నిచ్చింది. కాస్త నిలదొక్కున్నాక రాముని ట్యూషన్స్ చెప్పడం మానేయమని అన్నారు. అదేమిటమ్మా, నేను మానేస్తే ఎలా అన్నాడు అతను ఒప్పుకోకుండా. నిఖిత ప్రస్తుతం చెప్తున్న ట్యూషన్లు నాన్నగారు తీసుకుంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ మంది చేరే అవకాశం ఉంది. డబ్బు కోసం మనం మరీ ఇబ్బంది పడే అవసరం లేదు. రాము ఆశ్చర్యంగా, ఆ స్థితిలో నాన్నగారిని అన్నాడు. ఆయన స్థితికి ఏమీ కాలేదు రాము. మనందరం ఆయన పట్ల సానుభూతి చూపిస్తే ఆయనకే అది బావోదు. పైగా మీరిద్దరూ చదువుకుంటున్నారు. నీవైతే ముఖ్యంగా చదువు మీద చాలా ఏకాగ్రత నిలపాలి. ఇంకెంత? ఒక 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నీ చదువు పూర్తవుతుంది. నువ్వు బాగా చదవాలంటే ఇటువంటి బాధ్యతలు ఉండకూడదు. అయినా ఇదంతా ముఖ్యం కాదు. అసలు విషయం మరొకటి కూడా ఉంది. ముందే చెప్పానుగా, వెన్నెముక విరగటం వల్ల జీవితం అయిపోయింది అన్న నిరాశ నాన్నగారికి కలగనివ్వకూడదు. ఆ బాధ్యత కూడా మన మీద ఉంది. రాము ఆశ్చర్యంగా తల్లివైపు చూశాడు. ఎవరికైనా ఇదంతా చెప్తే ఎంత కమర్షియల్గా ఆలోచిస్తుంది అని ముక్కును వేలేసుకుంటారు, చెవులు కొరుక్కుంటారంతే కానీ ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది అనుకోరు. ఆ క్షణం నుంచి అతడికి తల్లిదండ్రుల మీద గౌరవం రెట్టింపయింది. మరింత ఏకాగ్రతతో చదవసాగాడు. నిఖిత మాత్రం ఉద్యోగం మానలేదు. తల్లి కూతురు ఉద్యోగాలు చేస్తుంటే కొడుకు చదువుకోవటం అన్నది మామూలు పరిస్థితుల్లో అయితే చాలా చిత్రంగా కనబడుతుంది. కానీ మానసిక సంబంధాలు బాగా పటిష్టంగా ఉన్న ఆ సంసారంలో వారికి అది ఏమీ వింతగా తోచలేదు. బయట వాళ్లకు వింతగా తోచినా అది వారికి సంబంధించిన విషయం కాదు. ధాత్రి నిఖిత వైపు సంభ్రమంగా చూసింది. తనతో కలిసి అష్టాచెమ్మ ఆడిన అమ్మాయి ఇంత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటం ధాత్రికి అద్భుతంగా అనిపించింది. ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసిన నిఖిత ఇంత ఎదిగిపోయిందని ఎవరూ అనుకోరు. ఇదే సంఘటన తమ కుటుంబంలో జరిగితే ఎలా ఉంటుందని ఊహించింది ధాత్రి. అసలు ఆ ఊహకే కంపించిపోయింది. ఏడవడం తప్ప మరింకేమీ చేసేది కాదు తన తల్లి. తను కూడా అంతే. తండ్రికి అలా అవగానే ఇక అది తమ బ్రతుక్కి ఆఖరు అని అందరూ అనుకుని ఏ దగ్గర బంధువుల సాయం కోసమూ యాచిస్తూ తిరగడం ప్రారంభించేవారు. తన డాన్సు ప్రోగ్రాములు, తన గేమ్సు అన్నీ అర్ధంతరంగానే వదిలేసేది. ఏమిటి ఆలోచిస్తున్నావు ధాత్రి? ఇంతటి విషాదాన్ని ఇంత సింపుల్గా ఎలా చెప్పగలుగుతున్నావా అని. ఏమిటో ఈ జీవితాలు, ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు కదా
అంది ధాత్రి దిగులుగా. జీవితం అంటేనే ఒక మిస్టరీ ధాత్రి. అయితే అందులో పెద్ద సస్పెన్స్కి ప్రతి క్షణం మనం ప్రిపేర్ అయి ఉంటే ఇక ఏ విషాదము మనల్ని ఏమీ చేయలేదు. ఆమెలో ఉన్నది తనలో లేనిది ఏమిటో ధాత్రికి అర్థమైంది. 16 ఏళ్ల వయసులో సినిమా స్టార్లు అవ్వాలనుకునేవాళ్ళు, ఏమాత్రం కష్టపడకుండా 25 ఏళ్లకే లక్షలు సంపాదించాలనుకునేవాళ్ళు, ఆ కేటగిరీలోకి వస్తుంది తను. తమ గమ్యాలు గొప్పవి, నేనిది చేయగలను, నేనది చేయగలను అని నిరంతరం అనుకుంటూనే కాలం గడిపేస్తూ ఉంటుంది. కాలంతో పాటు గమ్యము ముందుకు నడుస్తుందే తప్ప తను మాత్రం దాన్ని చేరుకోలేదు. నిఖిత అలా కాదు. విధి ఏ గమ్యాన్ని నిర్దేశించినా దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని తన పని నిర్వర్తిస్తోంది. గమ్యం అనగానే ఆమెకు అవినాష్ గుర్తొచ్చాడు. ఆ విషయమే నిఖితను అడిగింది. నిఖిత నవ్వి, అటువంటిదేమీ లేదులే అంది. మీ ఇద్దరిని పుస్తకాల షాప్లో చూసి నేను ఏదో అనుకున్నానే. ఒకే కాలనీలో ఉంటున్నామన్న మాటే కానీ మేము చాలా కాలం వరకు ఒకరినొకరు చూసుకొనే లేదు. అవినాష్ సంగతి తెలుసుగా. నువ్వు వెళ్ళిపోయిన ఇన్ని సంవత్సరాల్లోనూ కూడా అతడేమీ మారలేదు. ఇద్దరం కలిసి ఒకే కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసినా నన్ను గుర్తుపట్టలేకపోయాడు. ట్రైన్లో నేనే పలకరించవలసి వచ్చింది. ఒకే కాలనీలో పుట్టిన పెరిగిన అమ్మాయిని కూడా గుర్తుపట్టలేదంటే చిత్రంగా ఉందే. ఈ కాలంలో అలాంటి అబ్బాయిలు అరుదు. నిఖిత మాట్లాడలేదు. అవినాష్ లాంటి అబ్బాయిలు అరుదు అన్నమాట నిజమే, కానీ అది అదృష్టకరమైన అరుదో దురదృష్టకరమైన అరుదో ఆమెకు తెలియలేదు. ధాత్రి ఆమెతో మరి కొంచెం సేపు మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరింది. లూనా మీద వెళ్తుంటే ఆమెలో ఎన్నో గత స్మృతులు కదలాడసాగాయి. తాము నాటిన మామిడి చెట్లు, పార్కులో తాము ఆడుకున్న ఆట స్థలం, వరుసగా అన్నిటినీ చూసుకుంటూ వెళ్ళసాగింది. 5-6 సంవత్సరాల క్రితపు జ్ఞాపకాలతో ఆమె వాహనం నడుపుతూ వీధి మలుపు తిరుగుతుండగా ఎదురునుంచి మోటార్ సైకిల్ వచ్చి ఆమెని ఢీకొంది. అదృష్టవశాత్తు పక్కన గడ్డి ఉండడంతో ఆమెకు దెబ్బలు తగలలేదు. ఈలోపు మోటార్ సైకిల్ నడుపుతున్న యువకుడు బండి ఆపి స్టాండ్ వేసి దగ్గరకు వచ్చాడు. దెబ్బ తగిలిందా అని ఆమెను నిశ్చితంగా చూస్తూ అడిగాడు. ధాత్రి కోపంగా, అంత స్పీడ్ ఏమిటి మిస్టర్, ఇంకా నయం, ఏ ఎముకో విరగలేదు, అదృష్టం అని కాళ్ళు చేతులు దులుపుకుంటూ లేచి నిలబడింది. టర్నింగ్లో హారన్ కొట్టాలని తెలియని నీకు లైసెన్స్ ఎవరిచ్చారు ధాత్రి అని అడిగాడు అతను చిరునవ్వుతో. ధాత్రి ఉలిక్కి పడింది. అతన్ని పరీక్షగా చూసి, హరే ప్రీతం నువ్వా అంది ఆశ్చర్యం సంతోషం మిళితమైన స్వరంతో. నేనే, బాగా పొడిగయ్యావు సుమా, చూడగానే గుర్తుపట్టలేకపోయాను. చాలా రోజుల తర్వాత కలిశాం కదూ, బహుశా 5-6 సంవత్సరాలై ఉంటుంది అన్నాడు. నిజంగానే ధాత్రి వయసుతో పాటు కొత్త అందాల్ని చాలా సంతరించుకుంది. అవును, నువ్వు చాలా పొడుగయ్యావు అంది అతని వైపు చూస్తూ. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడే చాలాసేపు నిలబడి మాట్లాడుకున్నారు. వెళ్తూ వెళ్తూ ప్రీతం ఆమె డాన్సింగ్ స్కూల్ అడ్రస్ తీసుకుని రేపు సాయంత్రం వస్తాను అన్నాడు. ఆమె తల ఊపింది. అతడు మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ, మనం ఈ యాక్సిడెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. యాక్సిడెంటల్గా మన ఇద్దరిని కలిపింది అన్నాడు నవ్వుతూ. ధాత్రి కూడా నవ్వింది. ఈ చిన్న యాక్సిడెంట్ వల్ల పెరిగిన పరిచయం ఏ యాక్సిడెంట్కి దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. 12 ఏళ్ల అబ్బాయి మంచం మీద అచేతనంగా పడి ఉన్నాడు. చేతికి గుచ్చి ఉన్న సూదిలోంచి సెలైన్ ఒక్కొక్క చుక్క అతని శరీరంలోకి ప్రవేశిస్తోంది. ముక్కు లోపల దూర్చిన ట్యూబ్లోంచి ఆక్సిజన్ గుండె ఆగిపోకుండా ఉంచే ప్రయత్నం చేస్తోంది. అతడి తల్లి తండ్రి చెరో వైపున కూర్చుని ఉన్నారు. ఇద్దరి కళ్ళల్లోంచి నీళ్లు ధారాపాతంగా కురుస్తున్నాయి. అతడు ఎగిరి పడుతున్నప్పుడల్లా వాళ్ల గుండెలు చెదిరిపోతున్నాయి. గట్టిగా పట్టుకొని అతడికి ఆసరా ఇస్తున్నారు. చెదిరిపోయిన ట్యూబుల్ని సరిచేస్తున్నారు. 2 గంటల తర్వాత అతడు నెమ్మదిగా కదిలాడు. కళ్ళు తెరవగానే అతడి దృష్టి తండ్రి మీద పడింది. తండ్రి కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. ఆయన అంతగా దుఃఖించడం అతనెప్పుడూ చూడలేదు. ఎప్పుడూ గంభీరంగా, హుందాగా, డిగ్నిటీ తగ్గకుండా ఉండేలా సీరియస్నెస్ని మెయింటైన్ చేసే తండ్రిని ఆ విధంగా చూడటం ఆ కుర్రవాడి మనసుని కదిలించి వేసింది. ఇలాంటి తల్లిదండ్రుల కోసం తన ప్రాణాలు ఇచ్చిన రుణం తీరదు అనుకున్నాడు. కొడుకు కళ్ళు తెరవడంతో తండ్రి వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. జుట్టులోకి వ్రేళ్లు పోనిస్తూ, ఎందుకురా, ఎందుకు ఇలా చేశావు? మేమేం పాపం చేశామని? నీకేమైనా అయితే మేం భరించగలమా? మేం బ్రతకగలమా?
తల్లి వెక్కి వెక్కి ఏడుస్తూ అంటోంది. అతను కరిగిపోయాడు. తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, సారీ అనబోయాడు. గొంతులోంచి మాట రావటం లేదు. ఎవరో 2 చేతులతో గొంతును పట్టి నొక్కినట్టు ఊపిరాడటం లేదు. గట్టిగా అరవబోయాడు. చివరికి గొంతులో అడ్డుపడిందేదో ఒక్కసారిగా తొలగిపోయినట్టు అమ్మా అన్న కేక గట్టిగా బయటకొచ్చింది. అవినాష్ చప్పున కళ్ళు విప్పాడు. అతడి ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి ఉంది. అప్పుడు రాత్రి 10 గంటలు అవుతూ ఉంది. అతడి కలకి అతడికే భయమేసింది. ఎప్పుడూ చిన్నప్పుడు చేసిన ఆత్మహత్యా ప్రయత్నం మళ్ళీ కల రూపంలో ఇన్నేళ్లకి తనని ఎందుకు వెంటాడిందో అతడికి అర్థం కాలేదు. అతడు ఏ మానసిక శాస్త్ర పుస్తకాలు చదువుకోలేదు. చదివి ఉంటే అతడికి అర్థమై ఉండేది. చిన్నప్పుడు ఏ విధమైన ఒంటరితనంతో అతడు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడో ఇప్పుడు యవ్వనంలోకి వచ్చాక కూడా అతన్ని అదే ఒంటరితనం బాధిస్తూ ఉంది. అందుకే ఆ కళ. ఆఫీస్ ఫైల్స్ తీస్తే చూడబుద్ధి కావటం లేదు. ఏకాగ్రత నిలవటం లేదు. తను ఉండాల్సింది ఈ 4 గోడల మధ్య కాదని బయట నలుగురిలో తిరగాలని అనిపిస్తూ ఉంది. కానీ ఏదో సంకోచం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తను, తన తల్లి, తండ్రి ఒక సర్కిల్. తను, తన తల్లి, తండ్రి ఒక సర్కిల్. ఆ సర్కిల్లోంచి బయటికి వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా తను వెళ్ళలేకపోతున్నాడు. వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఇలాంటి భయంకరమైన కలలు వెంటాడుతున్నాయి. తన తల్లిదండ్రులు కట్టడిలో తనెందుకు అంతలా బంధీకృతుడై పోయాడో అతడికి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎప్పుడో చిన్నప్పటి ఆ సంఘటన ఇంకా ఫ్రెష్గా అతన్ని పలకరిస్తూనే ఉంది. ఆనాడు తన ఆత్మహత్యా ప్రయత్నం చేసినప్పుడు తన కోసం వాళ్ళు పడ్డ శ్రమ, ఆరాటం, ఆ తర్వాత తీసుకున్న శ్రద్ధ, అనుక్షణం కనిపెట్టి రక్షించుకోవటం అన్నీ అతడి మీద గొప్ప ప్రభావాన్ని చూపాయి. ఏ తండ్రులు ఏ పిల్లలకి ఏర్పరచని సౌకర్యాలు తనకి అమర్చారని అతడు అనుకున్నాడు. తన తల్లిదండ్రులకి తన పట్ల ఉన్న ప్రేమ సరిగ్గా అర్థం చేసుకోగలిగాను అని అతడు అనుకున్నాడు. నిఖితతో పరిచయం అయ్యాక వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగేవి. అతడు అనేవాడు, నా తల్లిదండ్రుల పట్ల నాకేం భయం లేదు, గౌరవం ఉంది, విపరీతమైన గౌరవం. నీ తల్లిదండ్రుల పట్ల నీకుండాల్సింది గౌరవం కాదు, ఆత్మీయత, ప్రేమ. నీకు నచ్చనిది కూడా వాళ్ళకి నిర్భయంగా చెప్పగలిగినప్పుడే అది ఆత్మీయత అవుతుంది అని వాదించేది నిఖిత. ఒకే కాలనీలో ఉన్న చాలా కాలం వరకు వాళ్ళిద్దరి మధ్య అసలు పరిచయమే లేదు. ఆఫీస్ పని మీద ఒకరోజు అతను బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. 2 రోజుల ముందుగానే పని జరిగిపోయింది. ఒంటరిగా అక్కడ ఉండబుద్ధి కాక తిరిగి బయలుదేరాడు. ఫస్ట్ క్లాస్ టికెట్ దొరక్క సెకండ్ క్లాస్లోనే రావాల్సి వచ్చింది. సాధారణంగా అతడు సెకండ్ క్లాస్లో ప్రయాణం చెయ్యడు. అలాంటి అవకాశం అతని తల్లిదండ్రులు అసలు అతనికి ఇవ్వలేదు. ప్రతి వాళ్ళు పలకరించడం, మాటల్లో పెట్టాలని ప్రయత్నించడం అతనికి చాలా చిరాకు కలిగిస్తాయి. అతను రైలెక్కేసరికి తన సీటున్న టేబుల్ మొత్తం అమ్మాయిలెవరో కూర్చుని కబురు చెప్పుకుంటున్నారు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళేమో అనుకుని సర్దుకుని కూర్చున్నాడు. అతడికి చిరాకేసింది. కిటికీ దగ్గర నిలబడి మాట్లాడుకోవచ్చు కదా అనుకున్నాడు. రైలు కదిలినా వాళ్ళు కంపార్ట్మెంట్ నుంచి దిగలేదు, కబుర్లు ఆపలేదు. అతడు ఏ సీట్లో కూర్చున్నాడో ఆ పక్క సీట్ అతను ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ఇంతకు మీ సీటేది అని అడిగాడు. అవినాష్కి ఏం చేయాలో తోచలేదు. ధైర్యం చేసి లేచి అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, ఈ సీట్ నాది, కాస్త ప్రక్కకు జరుగుతారా అని అడిగాడు మెల్లగా. అమ్మాయిల్లో కాస్త పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి, ఈ సీటు మీదని ఎవరన్నారు అని ప్రశ్నించింది. అవినాష్ కొద్దిగా కంగారుపడి, ఇదిగోండి టికెట్, ఇదే సీట్ నంబర్ అని చూపించాడు. వాళ్ళల్లో ఒక అమ్మాయి చొరవగా టికెట్ తీసుకుని చూసి, కౌంటర్లో కొన్నదా, లేకపోతే ఎవరైనా బ్లాక్లో అమ్ముతుంటే తీసుకున్నావా అని అడిగింది. తన పేరు ఆ అమ్మాయి నోటి నుంచి వచ్చేసరికి అతడు ఆశ్చర్యంగా అటు తిరిగి చూశాడు. ఆమె నిఖిత చిన్నగా నవ్వుతోంది. ఎదురుగా ఉన్నది తమ కాలనీ అమ్మాయేనని తెలియగానే అవినాష్కి కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ఆ అమ్మాయి పేరు గుర్తు రాలేదు. మీరు అని అడిగాడు. నా పేరు నిఖిత అంది. తర్వాత పక్కకు జరుగుతూ చొరవగా, ఇక్కడ కూర్చోండి, టికెట్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఏం చేయాలా అన్నది ఆలోచిద్దాం అంది. టికెట్ కలెక్టర్ ప్రసక్తి రాగానే అవినాష్కి భయమేసింది. అతను వచ్చి గొడవ చేస్తే ఏం చేయాలో తోచలేదు. నిజంగా ఆ అమ్మాయిలు అన్నట్టు ఇది బ్లాక్లో టికెట్ ఏమో, ట్రావెలింగ్ ఏజెన్సీ వాడు తనని మోసం చేశాడేమో, ఈ రకంగా రకరకాలుగా ఆలోచిస్తూ భయపడసాగాడు. ఇలాంటి ప్రవృత్తి మనుషుల్లో చాలా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే మనసు పాడు చేసుకొని ఎక్కువగా ఆలోచించడం. టికెట్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందా అన్న దానికన్నా అతను రాకముందే అంతకన్నా ఎక్కువ భయపడటం,
అతడి మానసిక పరిస్థితిని తెలుపుతూ ఉంది. అంతలో టీటీ రానే వచ్చాడు. 2 టికెట్లు పరిశీలించి అవినాష్ని దిగిపోమ్మన్నాడు. అవినాష్ బిక్కమొహం వేసుకుని నిలబడ్డాడు. నిఖిత కల్పించుకొని, ఆయన టికెట్ మీద కూడా ఈరోజు తేదీయే వేసి ఉంది, కాస్త చూడండి అంది. చార్ట్లో మీ పేరుంది కాబట్టి అతను దిగిపోవలసిందే. కావాలంటే జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయమనండి అన్నాడు టీటీ కాస్త పొగరుగా. ఆయన రిజర్వేషన్ చేసుకుని వస్తే జనరల్ కంపార్ట్మెంట్లో ఎలా ప్రయాణం చేస్తాడు? నిఖిత అడిగింది. టీటీ స్వరం బాగా హెచ్చించి, అవన్నీ నాకు తెలియవు. ఏమన్నా చెప్పాలనుకుంటే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు నేనేం చేయలేను. వచ్చే స్టేషన్లో దిగి జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోవాల్సిందే అన్నాడు. నిఖిత కూడా స్వరం హెచ్చించి, అంటే మీ ఉద్దేశం రైలు కదులుతుంటే స్టేషన్ మాస్టర్ని వెతికి పట్టుకొని ఫిర్యాదు చేస్తూ కూర్చోవాలా అని అడిగింది. అవును, అదే రూలు అన్నాడు అతను. తప్పు చేసింది మీ డిపార్ట్మెంట్. ఒకటే సీట్ని ఇద్దరికి అలాట్ చేయటం మీ పొరపాటు. ఇప్పుడు కంపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న బెర్త్ ముందుగా అతనికి ఇవ్వకుండా ఎవరికన్నా ఇస్తే దాన్ని ఏ బేస్ మీద ఇచ్చారో మేము చూస్తాం. నేరుగా వెళ్ళి కంప్లైంట్ రాసిస్తాం. స్టేషన్ మాస్టర్కి కాదు, కన్జ్యూమర్ ఫోరంకి అంది ఇంగ్లీష్లో. ఆమె ధోరణి చూస్తే రైల్వే బోర్డు చైర్మన్ను కూడా ఈ కేసులో ఇరికించేటట్లు కనపడింది. టీటీ ఆమె అథారిటీకి భయపడినట్లున్నాడు. పక్క సీటు బెర్త్ కూడా అలాట్ చేసి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు నిఖితనే చూస్తున్న అవినాష్ మనసులో అదోలాంటి సంచలనం ప్రారంభమైంది. స్త్రీలలో అంతటి చొరవ, పరిశీలన శక్తి, తెలివితేటలు ఉంటాయని అతడికి మొట్టమొదటిసారి తెలిసింది. అతడికి అంతకుముందు తెలిసిన ఒకే ఒక్క స్త్రీ అతడి తల్లి మాత్రమే. తర్వాత రైల్లో ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఆమె ఇంటర్ వరకు మాత్రమే చదివిందని, ప్రైవేటుగా ఇంటి దగ్గరే డిగ్రీ పూర్తి చేసిందని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ స్టేషన్లో దిగి ఒకే ఆటోలో కాలనీకి వచ్చారు. అలా రావటానికి అవినాష్ భయపడ్డాడేమో కానీ నిఖిత చాలా మామూలుగా తీసుకుంది. ఫ్రస్ట్రేషన్, అసంతృప్తి అనేది మనిషిని 2 రకాలుగా మారుస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే అసంతృప్తి తపనగా మారి ఒక మనిషిని గొప్పవాణ్ణి చేయొచ్చు. లేదా అసంతృప్తితో జీవితంలో ఏదైనా సాధించాలన్న కసి, ఏమీ చేయలేని నిస్సహాయతల వల్ల అనాలోచితమైన చర్యలకి దారితీయొచ్చు. ప్రస్తుతం వరూధిని అసంతృప్తితో ఉంది. మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు సుభాష్తో కలిసి పార్కులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి అతనితో వేశ్య అని ముద్ర వేయబడిన తర్వాత వరూధిని ఆవేశంతో కంపించిపోయింది. ఇన్స్పెక్టర్ మగవాళ్ళు ఎలా ఉంటారు అనేది సోదాహరణంగా నిరూపించాడు. అయితే ఇన్స్పెక్టర్ అనుకున్నట్లు ఆ అమ్మాయి ఇక ఆ వ్యవహారాలన్నీ కట్టిపెట్టి చదువు మీద ఏకాగ్రతని నిలపాలి అనుకోలేదు. ఆమెలో కసి మరింత ఎక్కువైంది. ఈ కసి మగవాళ్ల మీద. సుభాష్ని ఎలాగైనా అవమానపరచాలని నిశ్చయించుకుంది. సుభాష్ని అవమానపరచడానికి ఆమె ఎన్నుకున్న ఆయుధం సందీప్. సందీప్ ఆ కాలేజీలోనే చదువుకునే మరొక యువకుడు. అతడు ఆ సంవత్సరం కాలేజీ యూనియన్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు. అతడు వచ్చి వరూధిని ఈసారి ఎన్నికల్లో సపోర్ట్ చేయమని అభ్యర్థించాడు. వరూధినికి ఇదొక గొప్ప అవకాశంగా దొరికింది. సుభాష్ని అసూయతో దగ్ధమైపోయేలా చెయ్యాలంటే సందీప్కి చేరువ కావాలని అనుకుంది. దాదాపు 1 రోజుల పాటు ఆమె విశ్రాంతి అనేది లేకుండా సందీప్తో కలిసి పనిచేసింది. బస్సుల్లో, బస్టాండుల్లో, కాలేజీ గోడల మీద పాంప్లెట్లు అంటించడం దగ్గర నుంచి స్వయంగా అందరి దగ్గరికి వెళ్ళి సందీప్కి ఓటేయమని అడగడం వరకు నిర్విరామంగా కృషి చేసింది. అంత అందమైన అమ్మాయి స్వయంగా వచ్చి అడగడంతో ఎవ్వరూ కాదనలేకపోయారు. ఎలక్షన్స్లో సందీప్ అత్యంత మెజారిటీతో గెలిచాడు. నా ఈ గెలుపుకి వరూధిని కారణం, నా ఈ అభినందనలన్నీ ఆమెకే చెందాలి అని పబ్లిక్గా చెప్పాడు. ఆ సాయంత్రం అతను 5 స్టార్ హోటల్లో డిన్నర్ ఇచ్చాడు. ఆ డిన్నర్కి సుభాష్ కూడా వచ్చేలా చూసిందామె. సందీప్ సుభాష్ కన్నా చాలా పై అంతస్తులో ఉన్నాడు. సుభాష్ కేవలం మున్సిపల్ కౌన్సిలర్ కొడుకే. ఆమెకి ఆ రాత్రి జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది. సుభాష్ చాలా మౌనంగా ఓడిపోయినట్టు కనబడటం ఆమె అహాన్ని బాగా సంతృప్తిపరిచింది. సందీప్తో అవసరమైన దానికన్నా ఎక్కువ చనువుగా తిరిగింది. హోటల్లో మీద పడి మరీ మాట్లాడింది. 2 రోజుల తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు సందీప్, ఐ లవ్ యూ వరూధిని అన్నాడు. ఆమె పొంగిపోయింది. మర్నాడు సందీప్ ఆమెను
ఇంటికి ఆహ్వానించాడు. ఈసారి ఆమెకొక్కదానికే పార్టీ అన్నాడు. ఇద్దరూ కలిసి లంచ్ చేసిన తర్వాత ఆమెని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఇది రెండో అనుభవం. మొదటి అనుభవంలో ఉండే భయం, వణుకు ఈసారి ఆమెలో లేవు. అందువల్ల చాలా సులభంగా అతనికి ఆమె తనని తాను అర్పించుకుంది. అతను ముద్దు పెట్టుకుంటూ ఉంటే తను కూడా సహకరించింది. అతడు ఆమెను నెమ్మదిగా ఆక్రమించుకుంటూ ఉంటే ఆమెకు సుభాష్ గుర్తొచ్చాడు. సందీప్ భార్యగా సుభాష్ కళ్ల ముందు కారులో తిరుగుతుంటే అతను ఎలా కుతకుతలాడిపోతాడో ఊహించుకుంటూ ఆ అనుభవాన్ని ఆమె ఆస్వాదించింది. దాదాపుగా 2 నెలల పాటు వీరి ప్రేమ వ్యవహారం నిరాటంకంగా సాగింది. కాలేజీకి సెలవులిచ్చారు. ఆ మరుసటి రోజు జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన. 5వ ఫోన్ చేసిన తర్వాత వరూధినికి అనుమానం వచ్చింది. సందీప్ ఇంట్లోనే ఉన్నాడు, కానీ నౌకర్లు లేడని చెబుతున్నారని. మరోసారి నంబర్ డయల్ చేసింది. చిన్నబాబు లేరమ్మా, బయటికెళ్ళారు అని చెప్పి టక్కున ఫోన్ పెట్టేశాడు నౌకరు. వరూధిని అనుమానం బలపడింది. అయితే ఆ అనుమానం సందీప్ పట్ల కాదు. అతనికి ఆరోగ్యం బాగలేదేమో, ఆ విషయం తెలిస్తే తను గాభరా పడుతుందని అలా చెప్పిస్తున్నాడేమో అనుకుంది. ప్రేమికుణ్ణి అంత తొందరగా అపార్థం చేసుకోవటానికి ఏ అమ్మాయి మనసు ఒప్పుకోదు. అయితే వాస్తవం వేరు. ఆమె సందీప్ ఇంటికి ఆటోలో బయలుదేరింది. అతనింటికి చేరేసరికి దాదాపు అరగంట పట్టింది. గేటు దగ్గర గోర్ఖా నవ్వుతూ సలాం కొట్టి గేట్ తెచ్చాడు. చిన్నబాబు ఇంట్లోనే ఉన్నారా అని అడిగింది. ఉన్నారనుకుంటానమ్మా, నేను ఇప్పుడే వచ్చాను. 2 కార్లు ఉన్నాయంటే ఇంట్లోనే ఉన్నారన్నమాట అన్నాడు. ఆ ఇల్లు, ఆ గోర్ఖా ఆమెకి సుపరిచితమే. ఏ సమయంలో వచ్చినా నౌకర్లు అతి మర్యాద ఇచ్చి గౌరవించేవారు. త్వరలో ఆమె ఇంటి యజమానురాలు కాబోతుందని తెలిసినట్లే ప్రవర్తిస్తారు. వరూధిని ఇంట్లోకి ప్రవేశించింది. ముందు హాల్లో ఎవరూ లేరు. సందీప్ గది పై అంతస్తులో ఉంది. ఆమె మెట్లెక్కి పైకెళ్ళింది. గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. అతడికి నిజంగానే అనారోగ్యంగా ఉండి ఉంటుంది. లేకపోతే ఈ వేళలో గదిలో అలా పడుకొని ఎందుకుంటాడు అనుకుంది. ఇప్పుడు తనని చూస్తే ఏమనుకుంటాడు? నీ ప్రేమ ఎంత గొప్పది వరూధిని. చెప్పకుండానే నా అనారోగ్యం గురించి తెలుసుకుని వచ్చావంటే అది నిజంగా నీ ప్రేమ మహత్యమే అంటాడా అనుకుంటూ తలుపు మీద చెయ్యి వేసింది. తొయ్యబోతూ ఆగిపోయింది. లోపల నుంచి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. అందులో ఒక స్త్రీ స్వరం కూడా ఉంది. ఆ స్వరాన్ని ఆమె గుర్తుపట్టింది. అది తన క్లాస్మేట్ ప్రియాంకది. వరూధిని స్తబ్దురాలిలాగా అలాగే ఉండిపోయింది. ఆమె మనసు ఏ విషయమూ ఆలోచించడానికి సంసిద్ధంగా లేదు. ఈ లోపల నుంచి తలుపు తెరుచుకుంది. బయటికి వస్తున్న ప్రియాంక గుమ్మం వద్ద నిలబడి ఉన్న వరూధిని చూసి ఒక్క క్షణం విస్తుపోయింది. అంతలోనే తేరుకుని వెనక్కి చూసింది. సందీప్ మంచం మీద పడుకుని ఉన్నాడు. బయట నీడ కనబడేసరికి చటుక్కున లేచి గుమ్మం దగ్గరికి వచ్చాడు. వరూధిని ఇంకా అలాగే నిస్తేజంగా నిలబడి ఉంది. అయితే సందీప్ ముఖంలో ఏ కంగారు కానీ భయం కానీ కనబడలేదు. ఫోన్ చేయకుండా వచ్చావే వరూధిని అని అడిగాడు మామూలుగా. వరూధిని పెదాలు వణుకుతున్నాయి. కళ్ళు జేగురు రంగులోకి మారాయి. యూ అంది. ఆ తర్వాత ఇంకేం మాట్లాడడానికి నోరు పెగల్లేదు. సందీప్ చాలా మామూలుగా కమిన్ వరూధిని అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి 3 కూల్ డ్రింక్స్ సీసాలు ఓపెన్ చేసి తీసుకొచ్చాడు. ఇంకా అలాగే నిలబడిపోయి ఉన్నావేమిటి? వచ్చి కూర్చో, ప్రియాంక తెలుసు కదా అన్నాడు. అప్పుడు కదిలింది వరూధిని. దాదాపు హిస్టీరిక్గా మారిపోయినట్టు అతడి భుజాలు పట్టుకుని ఊపేస్తూ, యూ బ్రూట్, నన్ను నమ్మించి మోసం చేస్తావా అని గట్టిగా అరవసాగింది. వదులు అన్నాడు. ఆమె వదల్లేదు. అప్పుడు కొట్టాడు వరూధిని చెంప మీద. ఆ శబ్దానికి గది దద్దరిల్లింది. అంత ఆవేశంలోనూ వరూధిని ఆ హఠాత్ సంఘటనకి స్థాణువై అలాగే నిలబడిపోయింది. ప్రియాంక ఇద్దరి వైపు బిత్తరపోయి చూస్తూ ఉంది. సందీప్ తాపీగా తన బాటిల్ తీసుకుని వెళ్ళి కుర్చీలో కూర్చుని తాగుతూ అన్నాడు, చూడు వరూధిని, నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేనెప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అనలేదు. ప్రేమించడం వరకు ఓకే, కానీ పెళ్ళి అనేది నా డిక్షనరీలోనే లేదు. అదీగాక నీకున్న అంతస్తుకి నాలాంటి వాడు ఎలా పెళ్లి చేసుకుంటాడనుకున్నా? ఇందులో మోసం ప్రసక్తే ఉంది. నీకు నాకు ఇష్టమైంది అనుభవించాం. నాతో పాటు డిన్నర్లకి షికార్లకి తిరిగావు. నీకోసం చాలా ఖర్చు పెట్టాను. అలా ప్రాక్టికల్గా ఆలోచించు, అంతేకాని నువ్వు ఏమిటేమిటో ఊహించుకొని నన్ను దానికి జవాబుదారీ చేయకు. అంతవరకు ఎందుకు?
ఈ ప్రియాంకనే తీసుకో, మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, కానీ ఎప్పుడూ మా మధ్య పెళ్లి ప్రసక్తి తీసుకురాలేదు. అవునా ప్రియాంక? ప్రియాంక సమాధానం చెప్పలేదు. ఇంకా బిత్తరపోయి చూస్తూ ఉంది. వరూధిని అక్కడి నుంచి వడివడిగా బయటకొచ్చేసింది. కాలేజీ కాంపౌండ్కి కొద్దిగా దూరంగా, గేటుకి ఎదురుగా, రోడ్డుకి ఒక ప్రక్క చిన్న టెంట్ వేసింది వరూధిని. అందులో ఒక జంపఖానా పరిచి దాని మీద కూర్చుంది. టెంట్ ముందు ఒక బోర్డు పెట్టింది. ఆ బోర్డు మీద పెద్దగా ఆమరణ నిరాహార దీక్ష అని వ్రాసి ఉంది. వచ్చే పోయే విద్యార్థినులు నిలబడి వింతగా చూస్తున్నారు. ఆ హెడ్డింగ్ క్రింద మరికొన్ని స్లోగన్స్ వ్రాయబడి ఉన్నాయి. పెళ్లి పేరిట అమ్మాయిని మోసం చేసే సందీప్ దౌర్జన్యం నశించాలి, వివాహమే ఈ దీక్షకు అంతిమ గమ్యం వగైరా. కూతురు చేస్తున్న పని తల్లిదండ్రులకు ఆ మధ్యాహ్నానికి తెలిసింది. కృష్ణమూర్తి, రుక్మిణి కంగారు పడ్డారు. కొన్ని నిమిషాల పాటు వాళ్ళిద్దరికీ నోట మాట రాలేదు. కూతురు ఇలా చేస్తుందని వాళ్ళు కల్లో కూడా ఊహించలేదు. ముందు తేరుకున్నది కృష్ణమూర్తి. ఇదంతా నీ వల్లనే జరిగింది. ఇంట్లో ఉండేదానివి, పిల్లల విషయం పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు అంటూ అరిచాడు. రుక్మిణి ఇంకా షాక్లోనే ఉంది. కాలేజీ ఎలక్షన్లలో కూతురు బిజీగా తిరుగుతోందని, మంచి పేరు తెచ్చుకుంటోందని అనుకుంది తప్ప ఇలాంటి పరిస్థితి తెచ్చిపెడుతుందని ఆమె ఊహించలేకపోయింది. భర్త కూడా తనని తప్పు పట్టేసరికి తట్టుకోలేకపోయింది. బాగుంది, మధ్యలో నేనేం చేశాను? చిన్నప్పటి నుంచి వాళ్లకు అలుసిచ్చింది మీరు. నేను మందలించినప్పుడల్లా ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వం అంటూ వాళ్ళ ఎదురుగా నన్ను తిట్టేవాళ్ళు. ఇక నేను చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకుంటారా? జరగకూడనిది జరిగేసరికి తప్పు నాదైపోయింది అంది గట్టిగా. అంటే నీ ఉద్దేశ్యం వాళ్ళు చెడిపోతుంటే చూస్తూ ఆనందించమని చెప్పాననే? పొద్దుట్నుంచి రాత్రి దాకా కష్టపడి సంపాదించుకొస్తున్నానే, ఇంట్లో ఉండేదానివి. వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? ఎప్పుడు చూసినా ఫ్రెండ్సు, క్లబ్బులు అంటూ తిరిగావు. పట్టించుకునేవాళ్ళు లేక వాళ్ళలా తయారయ్యారు. తన వాదనని ఎప్పుడూ అలాగే బలపరుచుకుంటాడు అతడు. క్లబ్బులు, ఫ్రెండ్స్ అంటూ అలవాటు చేసింది కూడా మీరే కదా. బిజినెస్ కమ్యూనిటీలో మన స్టేటస్ నిలబెట్టుకోవాలని పెద్దింటి ఆడవాళ్ళు పేకాటకు రమ్మన్నారంటే ఇంకే అదే మనకు కావాల్సింది అని సంతోషపడి నన్ను పంపడం మీరే చేశారు. వరూధిని ఎలక్షన్లలో తిరుగుతోందంటే అది నా కూతురు అని మురిసిపోయింది కూడా మీరే. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి నన్ను అంటున్నారు అంది రుక్మిణి ఏడుస్తూ. పరిస్థితులన్నీ సజావుగా సాగిపోతున్నంతకాలం ప్రతీవారు ఆదర్శ దంపతులే. ఒకరి పట్ల మరొకరికి అవగాహన లేకుండా ఆలోచనారహితంగా రోజుల్ని ఈజీగా గడిపేసే దంపతులందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితే అది. అరగంట సేపు ఒకరినొకరు నిందించుకున్న తర్వాత కూల్ అయ్యారు వాళ్ళిద్దరు. పద, కాలేజీకి వెళ్ళి దాన్ని 4 తిట్టో తన్నో ఇంటికి తీసుకొద్దాం. తర్వాత కాళ్ళు చేతులు విరగ్గొట్టి గదిలో పడేస్తాను అంటూ లేచాడు కృష్ణమూర్తి. వాళ్ళిద్దరూ కాలేజీకి చేరేసరికి చాలా పెద్ద గుంపు తయారైంది. కాలేజీ అమ్మాయిలతో టెంట్ నిండిపోయింది. వారి మధ్య ఎక్కడో కూర్చుని ఉంది వరూధిని. ఆమె మెడ నిండా పూలదండలున్నాయి. అంతమందిలో కూతుర్ని విడిగా పిలిచి ఎలా మందలించాలో అర్థం కాలేదు కృష్ణమూర్తికి. అంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే వరూధిని చేస్తున్నది తప్పు కాదేమోనన్న భావం కూడా కలిగింది. ఇందులో ఒక అమ్మాయి, రండి అంకుల్, ఆంటీ వచ్చి కూర్చోండి. మహిళా సమాజం వాళ్ళు, ప్రెస్ రిపోర్టర్లు కూడా వస్తున్నారు. ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసే విధవలకి ఇలాగే గట్టిగా బుద్ధి చెప్పాలని మీరు నొక్కి చెప్పండి అంటూ ఆహ్వానించింది. ఆమె ఎలక్షన్లలో సందీప్కి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన ఒక అభ్యర్థి. కృష్ణమూర్తి పూర్తిగా చల్లబడిపోయాడు. కూతురు చేస్తున్న దాంట్లో ఎలాంటి తప్పు కనపడలేదు. ఈ లోపల ప్రెస్ వాళ్ళు వచ్చారు. రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసుకున్నారు. పెళ్ళి కాకుండానే ఒక యువకుడికి శారీరకంగా దగ్గరవడం తప్పుగా అనిపించలేదా మీకు? అడిగిందో లేడీ రిపోర్టర్. ప్రేమ అంటే నమ్మకం. మనం ఎన్నో సినిమాల్లో చూసాం. హీరో హీరోయిన్లు వర్షంలో తడిసి పెళ్లి కాకుండానే దగ్గరవటం, ఏదో కారణాల వల్ల పెళ్లి జరగకపోవడం, ఆమె బిడ్డను కని పోషించడం. ఆమె తప్పు చేసినట్లు మనకు అనిపించదు. పైగా గొప్ప త్యాగమయిగా ఆమె పట్ల సానుభూతి చూపిస్తాం. హీరో హీరోయిన్లు ముసలివాళ్ళయ్యాక కలిసినా పొంగిపోతాం. అలాంటి సినిమాలు పదే పదే చూసి 100 రోజులు ఆడిస్తాం. కానీ నిజ జీవితంలో ఒక అమ్మాయి ప్రేమించిన వ్యక్తి పట్ల నమ్మకంతో అతనికి దగ్గరైతే ఆమెను అవమానించడం,
వెక్కిరించడం, సంఘంలో చీడ పురుగు అనడం జరుగుతుంది. ఇది అన్యాయం కాదా? ఇలాంటి అన్యాయాలు సమసిపోవాలని నేను ఈ దీక్ష పట్టింది అంది వరూధిని ఆవేశంగా. హియర్ హియర్ చాలామంది చప్పట్లు కొట్టారు. కూతురు అలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు. సందీప్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు అంటున్నారు. దానికి సాక్ష్యం మీ దగ్గర ఉందా? అది ఉంటే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళేదాన్ని. అయినా ప్రేమించిన వ్యక్తి చేసే ప్రామిస్లన్నీ రికార్డ్ చేసుకునే ఉద్దేశం ఉంటే అది ప్రేమ అవుతుందా? కూతురి మాటల్ని కళ్ళు విస్ఫారితం చేసుకుని వింటున్న రుక్మిణి మధ్యలో కలగజేసుకొని, మా ఇంటికి వచ్చినప్పుడు కూడా సందీప్ అదే ఉద్దేశం వెలిబుచ్చాడు. వాళ్ళ మమ్మీ డాడీ విదేశాల్లో ఉన్నారని, రాగానే ఇంటికి తీసుకొస్తానని కూడా చెప్పాడు అంది. కృష్ణమూర్తి భార్యని మెచ్చుకోలుగా చూశాడు. వరూధిని కూడా తల్లివైపు ఆశ్చర్యంగా చూసింది. సందీప్ని ఒకసారి తను బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళింది. మీ అమ్మ వాళ్లను తీసుకురా అని తల్లి పదే పదే అడిగితే, విదేశాలకు వెళ్ళారు, రాగానే తీసుకొస్తాను అన్నాడు అతను. దాన్ని ఇంత సందర్భానుసారంగా తల్లి ఉపయోగించడం గొప్ప విషయం. తల్లి తెలివితేటలకి మురిసిపోయింది. రుక్మిణి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. సందీప్ అల్లుడైతే వచ్చే లాభాలు అప్పుడే బేరీజ్ వేసుకుంటోంది. దాదాపు కూతురు పెళ్లి అయిపోయిందనే ఊహించేసుకుంటోంది. మీ అమ్మాయి చేస్తున్న ఈ సమ్మె సమంజసనీయమైనదని మీరు నమ్ముతున్నారా? ఒక విలేఖరి డైరెక్ట్గా కృష్ణమూర్తిని అడిగాడు. మా అమ్మాయే కాదు, ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి అన్యాయానికి గురి అయినప్పుడు అది బహిరంగపరచి పోరాడడం చాలా అవసరం. అప్పుడు కానీ ఆడపిల్లలతో ఆడుకునే అబ్బాయిలకు బుద్ధి రాదు అన్నాడు కృష్ణమూర్తి ఆవేశంగా. మరోసారి చప్పట్లు మారుమోగాయి. అర్ధరాత్రి 12 దాటాక మెలకువ వచ్చింది వరూధినికి. టెంట్ బయట ఒక వ్యక్తి నిల్చునున్నాడు. ముందు ఆమెకు భయం వేసింది, కానీ ఆ యువకుడు అక్కడే నిలబడి ఉన్నాడు. చీకట్లో పోలిక స్పష్టంగా తెలియటం లేదు. కూతురుతో పాటు రుక్మిణి కూడా టెంట్లోనే పడుకుని ఉంది. ఆమె గాఢ నిద్రలోనే ఉంది. అంత క్రితం రోజు రాత్రి తోడుగా ఉన్న స్నేహితురాళ్ళు ఇద్దరూ ఇంట్లో పనుందని ఆ రోజు రాలేదు. తల్లిని నిద్రలేపాలనుకుంటుండగానే ఆ యువకుడు వెలుగులోకి వచ్చాడు. అతడు సుభాష్. ఆ రోజు పార్కులో ఇన్స్పెక్టర్ పట్టుకున్నప్పుడు ఆమెని ఒక వేశ్యగా చిత్రీకరించి వెళ్ళిపోయిన మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు. నిజానికి అతడి మీద కసితోనే ఆమె సందీప్కి చేరువైంది. ఆ టైంలో అతడిని అక్కడ ఊహించలేదు వరూధిని. ఆమె ఆశ్చర్యంతో ఉండగానే సుభాష్ ఆమెని బయటికి రమ్మన్నట్లు సైగ చేశాడు. బయటంతా నిర్మానుష్యంగా ఉంది. ఆమె మొదట తల్లిని నిద్ర లేపుదామనుకుంది, కానీ తరువాత ఆ ఆలోచన విరమించుకొని తనే బయటకొచ్చింది. వరూధినికి బాగా నిస్సత్తువుగా ఉంది. అయినా ఓపిక తెచ్చుకొని సుభాష్ దగ్గరికి వచ్చింది. సుభాష్ పట్ల ఉన్న అసహ్యము కోపము కన్నా ఆ సమయంలో అతను ఎందుకు వచ్చాడు అన్న ఉత్సుకతే ఎక్కువ ఉంది. ఇద్దరూ చీకట్లో టెంట్కు దూరంగా వెళ్ళి కూర్చున్నారు. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సుభాష్ ప్రారంభించాడు. దీనికంతటికీ కారణం నేనని నాకు తెలుసు వరూధిని. నేను నీకు చేసిన అన్యాయానికి నా మీద నీకెంత అసహ్యం ఉందో కూడా అర్థం చేసుకోగలను. జరిగిందంతా మర్చిపో అని ఒక్క వాక్యంలో అయితే చెప్పలేను. ఇంత అర్ధరాత్రి ఇలా రహస్యంగా రావడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఆ విషయం చెప్పు, కరుగ్గా అడిగింది. మన గురించి కాలేజీలో 10 మందికి తెలుసు. అందరూ ఉండగా నేను వస్తే, ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో అది బావోదని రాలేదు. మరి ఇప్పుడెందుకు వచ్చావు? నీ పరిస్థితి చూసి నా హృదయం కదిలిపోయింది. నీ పట్టుదల చూసి ముచ్చటేసింది. నేను ఎంత విలువైన వస్తువుని కోల్పోయానో అర్థమైంది. అతడు ఆగి అన్నాడు. ఈ పోరాటంలో నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వరూధిని. అది చెప్పడానికే ఈ అర్ధరాత్రి వచ్చాను. వరూధిని కొద్దిగా కరిగింది. థ్యాంక్స్ అంది మనస్ఫూర్తిగా. ఇంకో విషయం కూడా. ఏమిటి? సందీపు ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను వివాహం చేసుకోకపోతే నేను చేసుకుంటాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను వరూధిని, నిజంగా. వరూధిని విభ్రాంతురాలై చూసింది. కానీ నాకు సందీప్కి మధ్య స్నేహం ఎంతవరకు వచ్చిందో నీకు తెలుసుగా. నేను ప్రేమిస్తున్నది నీ శరీరాన్ని కాదు, నీ మనసుని. ఆకాశంలో మెరిసింది. వర్షం కురిసే సూచనలు కనబడుతున్నాయి. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. సుభాష్ అన్నాడు. ఆ విషయం చెప్పడానికి ఇది సరైన సమయం కాదని నాకు తెలుసు, కానీ నీ మేలు గురించి ఆలోచించేవాడిని నేనొకడిని ఉన్నానని నువ్వు తెలుసుకుంటే చాలు. వరూధిని కొంచెం ఆగి అన్నది. 6-3 3-6 నేను సందీప్ని వివాహం చేసుకునేలా చేసి తీరుతాను. నా పోరాటం అందుకే. ఈ పోరాటంలో నువ్వు గెలిస్తే మంచిదే, కానీ
ఇందులో కొంచెం తెలివితేటలు కావాలేమో అనిపిస్తోంది నాకు. వరూధిని మొహం చిట్లించి, అనుమానం ఎందుకొచ్చింది అని అడిగింది. సందీప్ తండ్రి మినిస్టర్గా చేశాడు. కేంద్రంలో కూడా బాగా పలుకుబడి ఉంది. ఇంత చిన్న పోరాటానికి అతడు లొంగుతాడనుకోను. పైగా ఈ జనాల్లో ఇప్పుడున్న వేడి కొంతకాలం పోతే ఉండదు. ఇప్పుడే ఏమైనా చెయ్యాలి. వరూధినికి అతడు చెప్తున్న దానిలో లాజిక్ కనబడింది. ఏం చేస్తే బాగుంటుందంటావు అని అడిగింది. ప్రజల సానుభూతి మరింత కలిగేలా చూసుకోవాలి. ఈ న్యూస్ త్వరలో డెడ్ అయిపోయేలా ఉండకూడదు. వీలైతే అసెంబ్లీలో కూడా గొడవ జరిగేటంతగా రెచ్చగొట్టాలి. మనం ఇలా కామ్గా ఉంటే వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. నువ్వేం చేయగలవు? అతడు మోసం చేశాడంటావు. నిన్ను ఖండిస్తూ అతడేమో లేదంటాడు. నీ దగ్గర సాక్ష్యాలు లేవు. నువ్వు మాత్రం ఎంతకాలం ఇలా పోరాటం సాగిస్తావు? దీనిలోకి పోలీసుల్ని, ప్రతిపక్షాలని లాగాలి. అతడు చెప్తుంటే ఆ దృశ్యం ఊహించుకొని వరూధిని ఆవేశంతో పొంగిపోయింది. నిజమే, కానీ ఎలా అంది. సందీప్ తండ్రికి బాగా పలుకుబడి ఉన్నట్టు అందరికీ తెలుసు. ఉదాహరణకి నీ టెంట్ని రేపు రాత్రి ఏ గూండాలో తగలబెట్టేశారనుకో, మరుసటి రోజుకి ఈ వార్త సంచలనం అవ్వదు. ఒక్క న్యాయం కోసం పోరాడుతున్న చిన్న అమ్మాయి మీద అధికారం ఉక్కు హస్తం అని పత్రికలు ఎలుగెత్తి చాటుతాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తాయి. వరూధిని దిగ్భ్రాంతురాలై చూసింది. అయితే కొద్దిగా నెమ్మదిపాటుతో ఆలోచిస్తే సుభాష్ చెప్పింది బావుందనిపించింది. తెలిసి తెలియని వయసులో మనకొచ్చిన ఆలోచనలే అద్భుతమనిపిస్తాయి. వాటికింక ఎదురేమీ లేదని మనస్సు విర్రవీగుతుంది. ముందు వెనక చూసుకోకుండా ఆ ఆలోచనలని అమలు జరపడానికి ప్రయత్నం చేస్తాం. దానివల్ల వచ్చే పరిణామాలని అంచనా వేయకుండా రంగంలోకి దిగుతాం. ఎదురు దెబ్బ అది చిన్నదైతే మెచ్యూరిటీ వస్తుంది, పెద్దదైతే తిరిగి కోలుకోలేనంత అనుభవం వస్తుంది. టెంట్ తగలపెట్టడం అంటే ప్రమాదమేమో సందిగ్ధంగా అంది. సుభాష్ నవ్వాడు. నా తండ్రి మున్సిపల్ కౌన్సిలర్ అన్న విషయం మర్చిపోకు. అయినా ఇంత చిన్న విషయానికి నా స్నేహితులే చాలు, అంతా నేను చూసుకుంటాను. నాకేదో భయంగా ఉంది సుభాష్. వరూధిని అన్నాడు సుభాష్. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. నువ్వు నన్ను నమ్ము. ఆమె కరిగిపోయింది. థ్యాంక్స్. నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. ఇంత జరిగాక కూడా నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావంటే. నీ మీద నాకు ప్రేమ ఎప్పుడూ ఉంది వరూధిని. తెలిసి తెలియని వయసులో పోలీసులు మనల్ని ఆ టైంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే బెదిరిపోయిన మాట నిజమే, కానీ నీ శరీరపు ప్రతి స్పర్శ నాలో ఇంకా మిగిలింది. అతడు ఆగి అన్నాడు. నేను ఎంత బాధపడ్డానో నా మనసుకే తెలుసు. నువ్వు ఆ సందీప్తో కనబడిన ప్రతి క్షణం నాలో అపరాధ భావం కలిగేది. మన బంధం గుర్తొచ్చేది. ఒకటి మాత్రం నిజం, నీకు నేనున్నానని గుర్తుంచుకో. చెప్పానుగా, ఈ క్షణమైనా నువ్వు సరేనంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధం. వరూధిని నెమ్మదైన స్వరంతో థ్యాంక్స్ అంది. అతడు ఆమె చేతిని అందుకున్నాడు. నేను ఈ చేతి మీద ముద్దు పెట్టుకోవచ్చా వరూధిని? ఆమె సమాధానం చెప్పలేదు. అతడు సుతారంగా ఆమె అరచేయి వెనక వైపు ముద్దాడాడు. మెరిసిన మెరుపు కాంతిలో అతడి కళ్ళల్లో తడిని చూసింది. అలాగే శిలాప్రతిమలా నిలబడిపోయింది. అతడు లేచి ఆమె నుదుటిని స్నేహభావంతో నాసిక కొనని ముద్దాడి వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. ఆకాశంలో మెరుపులు అక్కడి ప్రదేశాన్ని 1-2 సార్లు వెలుగుతో నింపాయి. వరూధిని తల్లి రుక్మిణి ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. ఆ తరువాత రోజు జనం మరీ పలచబడిపోయారు. దగ్గర స్నేహితురాళ్ళు మాత్రం వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. ఉన్నట్టుండి ఎందుకలా వెనక్కి తగ్గారో రుక్మిణి కృష్ణమూర్తిలకు అర్థం కాలేదు. ప్రీతం వారం రోజుల క్రితమే స్నేహితుడి పెళ్ళని ఏదో ఊరు వెళ్ళాడు. అతడు ఉంటే కాలేజీ పిల్లల్ని తీసుకొచ్చి ఏదో గొడవ చేసేవాడు. వరూధిని మనసంతా ఆ రాత్రి జరగబోయే సంఘటన తలుచుకుంటూ టెన్షన్గా ఉంది. రుక్మిణి కృష్ణమూర్తులకు రాత్రి జరిగిన విషయమేమీ తెలియదు. దిగాలుగా కూర్చుని ఉన్నారు. అంతలో అక్కడికి నిఖిత వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే రుక్మిణికి కాస్త సంతోషం వేసింది. రుక్మిణిలో క్రితం రోజు ఉన్న హుషారు లేదు. క్రితం రోజు పేపర్లో పడిన వార్తలన్నీ చూసి ఢిల్లీ నుంచి ప్రధానమంత్రే టెలిగ్రామ్ పంపిస్తాడన్నంత నమ్మకంతో ఉందావిడ. అది రుక్మిణి తప్పు కాదు. వరూధిని ఆరోగ్యాన్ని పరామర్శిస్తూ దేశం నలుమూలల నుండి టెలిగ్రాములు వస్తున్నాయి అని 2 రోజుల క్రితమే ఓ లోకల్ పత్రిక వ్రాసి సెన్సేషన్ కలగజేయాలనుకుంది. నిజానికి ఒక్క కార్డు కూడా రాలేదు. ఎలా ఉంది? నిఖిత వరూధిని ప్రక్కన కూర్చుంటూ అడిగింది. ఎలా ఉంటుందమ్మా? 4 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు.
ఎప్పుడు స్పృహ తప్పుతుందో అన్నట్లుంది. ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. కాలనీలో ఉండే తోటి పిల్ల ఇంత సాహసానికి దిగితే మీరైనా వచ్చి సపోర్ట్ చేయొచ్చుగా అంది నిష్ఠూరంగా. వరూధిని చేస్తున్న ఈ పని గొప్ప సాహస కార్యంగా మీకు అనిపిస్తోందా ఆంటీ? ఎదురు ప్రశ్న వేసింది నిఖిత. కాదంటావా? ఎంతమంది అమ్మాయిలు ఎన్ని రకాలుగా మోసపోతున్నారు. ఒక్కరైనా ఇలా పబ్లిక్గా న్యాయం కావాలని అడిగారా? నిఖితకు ఆమెను చూస్తే జాలేసింది. నా కూతురు మా పరువు తీసేసింది అంటూ 4 రోజుల క్రితం గుండెలు బాదుకుని కాలనీలో ఏడ్చిందామె. ఇలా సమ్మె చేస్తే సందీప్ మంచివాడై వరూధిని పెళ్లి చేసుకుని ఆమెను సుఖపెడతాడన్న నమ్మకం మీకుందా? అడిగింది నిఖిత. సుఖపెట్టని పెట్టకపోని చట్టబద్ధంగా నాకు రావలసిన హక్కు కోసం నేను పోరాడుతున్నాను అంది వరూధిని కల్పించుకుంటూ. చట్టం వేరు, ధర్మం వేరు వరూధిని. చట్టపరమైన న్యాయం నీకు జరగాలనుకున్నప్పుడు సరైన రుజువులు, సాక్ష్యాలు నువ్వు చూపించగలగాలి. ఈరోజు పేపర్ చూసావా? లేదమ్మా, ఏం రాశారు? నిన్న మొన్న ఆంధ్రదీపం వాళ్ళు భలే సపోర్ట్ ఇచ్చారులే అన్నాడు కృష్ణమూర్తి. ఈరోజు పేపర్లో సందీప్ ఇంటర్వ్యూ వేశారు. ఇదంతా ఒక ప్రొఫెషనల్ గేమ్ ఆంటీ. పేపర్ వాళ్ళకి కావాల్సింది సర్క్యులేషన్. స్పెక్యులేషన్ తోటో స్కాండల్స్ తోటో సర్క్యులేషన్ పెంచుకోవటమే వాళ్ళకి తెలిసింది. వరూధిని దగ్గర ఎలాంటి రుజువులు లేవని వాళ్ళకి అర్థమైంది. మొన్న ఆమె తన ఇంటర్వ్యూలో సందీప్కి చాలామంది అమ్మాయిలతో పరిచయం ఉందని తెలుసునని చెప్పింది. అలాంటి వాడిని ఎలా నమ్మింది అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. సందీప్ తన ఇంటర్వ్యూలో అసలు తనెప్పుడూ ఆమె దగ్గర పెళ్లి ప్రస్తావన తేలేదని, ఆమె తన వెంటపడి విసిగించేదని చెప్పాడు. అది అన్యాయం. చాలాసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు అతను అంది వరూధిని ఆవేశంగా. పెళ్లి ప్రసక్తి గురించి నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేకుండా జాగ్రత్త పడ్డాడు అతడు. కానీ నువ్వు వ్రాసిన ఉత్తరాలు అతని దగ్గరున్నాయి. అతడితో నువ్వే రకంగా ఎంజాయ్ చేసింది, ఆ అనుభవాలని తిరిగి కోరుకుంటున్న విషయం, రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదన్న విషయం చాలా వివరించి వ్రాసావుగా. వాటి కాపీల్ని కూడా అతడు పేపర్ వాళ్ళకిచ్చాడు. వాటిని బట్టి అతడికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని, నువ్వే అతడి పొందు కోరుతున్నావని నిర్ణయించేశారు. వరూధిని ముఖం మాడిపోయింది. ఇది ఆమె ఊహించని దెబ్బ. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఓ రౌడీ లాంటి వ్యక్తి వచ్చాడు. చూడటానికి పెద్ద గుండాలా ఉన్నాడు. అయితే అతడేమీ మాట్లాడలేదు. ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దాని మీద విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ సుభాష్ అండ్ సందీప్ అని వ్రాసి ఉంది. వరూధిని మనసు కీడు శంకించింది. ఈలోపు నిఖితే ఆ ప్యాకెట్ విప్పింది. అందులో ఒక కొత్త పాకెట్ ట్రాన్సిస్టర్ ఉంది. దాని చుట్టూ రిబ్బన్ కట్టుంది. అయితే అందులో క్యాసెట్ కూడా ఉంది. రుక్మిణి, విష్ణుమూర్తి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నిఖిత టేప్ రికార్డర్ ఆన్ చేసింది. అందులోంచి సంభాషణ వినిపించింది. ఒక కంఠం వరూధిని, రెండోది సుభాష్ది. వరూధిని, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, నన్ను నమ్ము. థ్యాంక్స్. ఇంత జరిగాక కూడా నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావంటే. వరూధిని కంఠం. పోలీసులు మనల్ని ఆ టైంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే బెదిరిపోయిన మాట నిజమే, కానీ నీ శరీరపు ప్రతి స్పర్శ నాలో ఇంకా మిగిలి ఉంది. నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా వరూధిని? సుభాష్ కంఠం. అందరూ నిర్విణ్యులై ఆ సంభాషణ వింటున్నారు. అఖాతాలు పొంగలేదు, అగ్నిపర్వతాలు పేలలేదు, అంతా నిశ్శబ్దమే. ఆ నిశ్శబ్దంలోంచి సంభాషణ వినిపిస్తూ ఉంది. వరూధిని ఏడవడం మొదలుపెట్టింది. మిగతా వారికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఈ లోపల కాలేజీ స్నేహితురాలు ఒక ఆమె అక్కడికి పరిగెత్తుతూ వచ్చింది. అమ్మాయి చేతిలో ఒక వాల్ పోస్టర్ ఉంది. వరూధిని, నువ్వు దీక్ష మానేయకపోతే ఈ పోస్టర్లు ఊరంతా అతికిస్తారట అంది. దాన్ని విప్పి చూస్తే వెనుక టెంటు, అక్కడ నిలబడి వరూధిని, ఆమెను ముద్దు పెట్టుకుంటూ సుభాష్. క్రితం రాత్రి మెరిసింది ఆకాశం కాదు, ఫ్లాష్. ప్రస్తుతం మాత్రం హృదయంలో పర్జన్య ఘోష. కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు మెరుపులు. ఒక రాజకీయ నాయకుడు వేసిన చదరంగపు టెత్తుకి మేఘంతో ఢీకొనవద్దు సుమా అన్న చిన్న హెచ్చరిక. వరూధిని ఏడుస్తూ అంతా చెప్పింది. రుక్మిణి కూడా ఏడుస్తూ కూతుర్ని శాపన అర్థాలు పెట్టసాగింది. బుద్ధి లేనిదానా, ఎంత ఒళ్ళు బలిసిందే నీకు. వాడు పిలిస్తే అలా అర్ధరాత్రి వెళ్ళిపోవడమేనా అని తిట్టసాగింది. నిఖిత మాత్రం వరూధిని అర్థం చేసుకున్నట్టు సానుభూతితో చూసింది. ఒక చిన్న అమ్మాయిని మంచి మాటలతో ట్రాప్ చేయటం ఎంత సులువు. ఆ పోస్టర్
పరీక్షగా చూస్తే గాని అందులో ముద్దు నుదుటి మీద పెట్టుకుంటున్నట్టు కనబడదు. కానీ ప్రజలకి అదంతా అవసరం లేదు. నిఖితకి ఇప్పుడు జరిగిందంతా అర్థమైంది. సుభాష్ తండ్రి మున్సిపల్ కౌన్సిలర్, సందీప్ తండ్రి కేంద్రంలో పలుకుబడి ఉన్న నాయకుడు. పైగా ఇద్దరిది ఒకటే పార్టీ. అది చాలు. అది తెలియని పొట్టేలు ఒకేసారి 2 కొండలు ఢీకొనాలనుకుంది. ఫలితం అనుభవిస్తోంది. రుక్మిణి ఇంకా కూతుర్ని తిడుతూనే ఉంది. కాలేజీకి అని చెప్పి నువ్వు చేస్తున్న పని ఇదా? పార్కుల్లో పోలీసులు పట్టుకునేదాకా వచ్చింది వ్యవహారం. ఒకడిని పెళ్లాడడం కోసం టెంట్ వేసి దాని వెనకే ఇంకొకడిని ముద్దు పెట్టుకుంటావా? చావవే, నిన్నెవడూ రక్షించలేడు. కూతురు అని కూడా చూడకుండా తిడుతోంది, మిటికలు విరుస్తోంది. ఆమె సామాన్య జనానికి ప్రతీక. రేపు ఈ వాల్ పోస్టర్లు గోడల నిండా అంటించబడితే జనం ఆమెలాగే అనుకుంటారు. నిఖితకి అకస్మాత్తుగా విషయం అర్థమైంది. ప్రత్యర్థులు పంపిన హింట్ ఇది. దీక్ష విరమించకపోతే వందల క్యాసెట్లు అందరికీ పంచబడతాయి. వేల పోస్టర్లు అతికించబడతాయి. పెద్ద గొడవ కాకముందే విరమించుకోమని హెచ్చరిక అది. ఆమె వరూధిని వైపు చూసింది. వరూధిని ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆ షాక్ సుభాష్ వలన వచ్చిందో సందీప్ తండ్రి వలన వచ్చిందో తెలియదు కానీ ఏ క్షణమైనా స్పృహ తప్పి పడిపోయేలా ఉంది. కృష్ణమూర్తి ఒక్కడే కాస్త స్పృహలో ఉన్నట్టు కనపడ్డాడు. పరిస్థితి తనే సరిదిద్దాల్సిన అవసరం నిఖితకి కనబడింది. వయసులో చిన్నదైనా పరిస్థితులే ఆమెకి పెద్దరికాన్ని ఆపాదించాయి. ఇంతకు పూర్వం నీకు సుభాష్ అనే వ్యక్తితో కూడా సంబంధం ఉందని, దానికి రుజువులు కూడా తన దగ్గరున్నాయని అన్యాపదేశంగా చెప్తున్నాడు. డబ్బున్న అబ్బాయిల వెంటపడి ఎవరినో ఒకరిని ట్రాప్ చెయ్యటమే నీ ధ్యేయంగా సృష్టించారు. రుక్మిణి కృష్ణమూర్తిల మొహాలు పాలిపోయాయి. అమ్మాయిలంతా ఉన్నట్లుండి అలా వెనక్కి తగ్గడానికి కారణం మాత్రం వాళ్లకు అర్థమైంది. వాళ్ళ ఆలోచనలు పసికట్టినట్లుగా నిఖిత అంది. సందీప్ చాలా డబ్బున్నవాడే కాదు, పలుకుబడి ఉన్నవాడు. మిగతా వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు. ఎవరి సపోర్ట్ ఇక వరూధినికి ఉండదు అంకుల్. అంటే నేనిక ఓడిపోయినట్లేనా? వరూధినికి ఏడుపు ముంచుకొచ్చింది. అన్యాయాన్ని ఎదిరించి న్యాయం జరిగేలా పోరాడటం మంచి పనే, హర్షించదగ్గదే వరూధిని. కానీ ఆ పోరాటానికి దిగే ముందు అది విజయవంతం కావడానికి కావలసిన సరంజామా మన దగ్గరుందో లేదో చూసుకోవాలి. అది లేనప్పుడు నలుగురిలో నవ్వులు పాలవటం మాత్రమే మనకు మిగిలేది. ఇప్పుడేమిటి చేయటం? ఉన్నట్టుండి దానంతట అది దీక్ష విరమిస్తే నిజంగానే నలుగురిలో నవ్వుల పాలవుతాం అన్నాడు కృష్ణమూర్తి దిగులుగా. పోనీ ఒక పని చేయండి అంకుల్. ఏమిటి? ఆశగా అడిగాడు. మీ ఫ్యామిలీ డాక్టర్ని పిలిచి మాట్లాడండి. వరూధిని ఆరోగ్యం బాగా క్షీణించిందని స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేయండి. 2 రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అదే కారణం వల్ల ఆమెని దీక్ష విరమింపజేశారని అందరూ అనుకోనివ్వండి అంది నిఖిత. ఆ ఐడియా చాలా బాగుందనిపించింది. కృష్ణమూర్తి డాక్టర్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. అవినాష్, టీ తాగి త్వరగా రెడీ అవ్వాలి. మనం పార్టీకి వెళ్ళాలి. పార్వతి టీ కప్ అందించి హడావిడిగా వెళ్ళబోయింది. చాలా అలసటగా ఉందమ్మా, నేను రాను, మీరు వెళ్ళండి అన్నాడు టీ సిప్ చేస్తూ. పరమానందయ్య గారిని పెద్ద ఇండస్ట్రియలిస్టు, మీ డాడీకి బాగా కావలసిన వాళ్ళు. ఆవిడ కళ్ళల్లో మెరుపు అతడికి అర్థం కాలేదు. డాడీ పేరు చెప్పగానే మరి మాట్లాడలేకపోయాడు. అవసరమైతే తప్ప ఆయన అతడిని పార్టీలకు రమ్మని బలవంతం చెయ్యడు. ఏదో పాత డ్రెస్ వేసుకోకు, మొన్న కుట్టించిన కొత్త గ్రే కలర్ సూట్ వేసుకో చెప్పి వెళ్ళింది పార్వతి. ఇలాంటి శాసింపులకి 10 ఏళ్ల వయసు వరకు అవినాష్కి కోపం వచ్చేది. అది బయట పెట్టుకునే ధైర్యం లేక మరో రకంగా వ్యక్తపరుచుకుని తృప్తిపడేవాడు. అతడి ఆత్మహత్యా ప్రయత్నం ఆ రకంగా జరిగిందే. ఆ తరువాత ఆత్మన్యూనతాభావం అతడిని నోరెత్తనివ్వలేదు. భయంతో ప్రతిదీ పాటించేవాడు. అతడికి తెలియకుండానే ఇప్పుడు అది అలవాటుగా మారిపోయింది. సూట్ వేసుకుంటుంటే చిరాగ్గా అనిపించింది. లైట్గా ప్యాంటు షర్టు వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సడన్గా అతనికి నిఖిత గుర్తొచ్చింది. నీకు నచ్చని విషయం పైకి చెప్పే ధైర్యం లేనంతకాలం నువ్వు మారలేవు. ఎదుటివారికి హాని కలిగించనిది, నీ తృప్తికి సంబంధించినది అయినప్పుడు అది అమల్లో పెట్టలేకపోవడం ఒట్టి పెరికితనం అంటుందామె. వింటుంటే అది అక్షరాల నిజం అనిపిస్తుంది, కానీ ఆచరణలో పెట్టాల్సి వచ్చేసరికి ఏదో బెరుకు. ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటాడు. అవినాష్ ఇంకా కాలేదా?
తండ్రి అరుపుకి బయటకు పరుగు పెట్టాడు అవినాష్. పార్టీలో ఎక్కువ జనం లేరు. పరమానందయ్య గారి పెద్ద కూతురు, అల్లుడు నెల రోజుల హాలిడే కోసం అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళు కాక ఆయన తమ్ముడి కుటుంబం మాత్రం ఉన్నారు. మా పెద్దమ్మాయి ఇంజనీరు, చాలా ఇంటెలిజెంట్. అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉంది. రెండో అమ్మాయి నందినికే చదువు వంటబట్టలేదు, ఇంటర్తో ఆపేసింది. కానీ మిగతా విషయాల్లో చాలా చురుకు. అది లేకపోతే ఇల్లు చిన్నబోతుంది గర్వంగా చెప్పాడాయన. మావాడు కూడా చాలా బ్రిలియంట్. టాటా కన్సల్టెన్సీలో జాబ్ వచ్చినా మమ్మల్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేక మానేశాడు. ఒక్క చెడు అలవాటు కూడా లేదు. శంకరం అంతకంటే గర్వంగా పరిచయం చేశాడు. అయితే మన మధ్య దేనికి? అమ్మాయి నందిని అవినాష్కి మన ఇల్లు చూపించు, డ్రింక్స్ కలుపుతూ అన్నాడు ఆయన. రండి అంది నందిని చిరునవ్వుతూ. అవినాష్ ఇబ్బందిగా తల్లివైపు చూశాడు. సిగ్గుదేనికి అవినాష్, వెళ్ళు, పార్వతి కళ్ళతోటే ఆజ్ఞాపిస్తూ అన్నది. అవినాష్ లేవక తప్పలేదు. నందిని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ముందుకు నడిచింది. ఇల్లు చాలా బాగుంది. పక్కన అమ్మాయి మనిషి రూపంలో ఉన్న వసపిట్టలా వాగుతోంది. మైకేల్ జాక్సన్ పేరు చెప్తేనే ఊగిపోతోంది. అతడి లేటెస్ట్ ఆల్బమ్ నుంచి అతడికొచ్చిన చర్మవ్యాధి వరకు అన్నీ వివరంగా చెప్పుకుపోతోంది. ఫోన్ మోగటంతో ఆమె వాగుడికి బ్రేక్ పడింది. గోడల మీద ఆయిల్ పెయింటింగ్స్ చూడటంతో నిమగ్నమైపోయాడతను. నందిని కంఠం గట్టిగా వినపడుతోంది. బెంగళూరుకి ఫ్లైట్లోనా? గంటలో వెళ్ళిపోతాం. ఒట్టి బోర్. ట్రైన్లోనే బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. రిజర్వేషన్ లేదట్నా? వెయిటింగ్ లిస్ట్లో తీసుకో, 100 రూపాయలు పడేస్తే సీట్లు, బెర్తులు అన్నీ దొరుకుతాయి అంటోంది నందిని ఫోన్లో. అవినాష్కి మళ్ళీ నిఖిత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. బెంగళూరు నుంచి రైల్లో వస్తున్నప్పుడు ఆమెతో మాట్లాడిన తొలి అనుభవం గుర్తొచ్చింది. అన్నీ ఉన్న విస్తరాకే అణిగి మణిగి ఉంటుందన్న సూక్తి గుర్తొచ్చింది. మంచినీళ్ళ కోసం ముందు గదిలోకి వెళ్ళబోతూ ఆగిపోయాడు అవినాష్. తల్లి తండ్రి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అమ్మాయి పెద్ద అందగత్తె కాకపోయినా భోళా మనిషి, నాకు బాగా నచ్చింది అంది పార్వతి. అవును, డబ్బున్న పిల్లనన్న అహం ఏ కోశానా లేదు. చాలా కలివిడిగా తిరిగింది కదూ అన్నాడు శంకరం. మామూలు డబ్బు అనకండి, అదొక జమీందారీ సంపదలా ఉంది. వాళ్ళు ఒక్క గదికి పెట్టిన ఖర్చు మనం మొత్తం ఇంటికి ఖర్చు చేయలేకపోయాం. పెద్దమ్మాయి ఇండియా తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. అక్కడే వాళ్ళకు బోల్డ్ ఆస్తి ఉందట. ఇక్కడ ఉన్నదంతా చిన్నపిల్లకే. అలాగా? అయితే మరీ అదృష్టం. ఇంతకీ ఆయన మన వాడి ప్రస్తావన తెచ్చారా? పార్వతి స్వరంలో ఆదుర్ద. అవినాష్ ఆయనకు బాగా నచ్చాడు. మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలిగా. వారం తర్వాత కలవమన్నాడు. వాళ్ళు ఒప్పుకుంటే బాగుండునండి. అది మన అదృష్టం అనుకోవాలి. వాళ్ళు సరేనంటే అందరం తిరుపతి కొండకు వెళ్దాం అంటూ అప్పటికప్పుడు మొక్కేసుకుంది పార్వతి. అవినాష్కి అంతా షాకింగ్గా ఉంది. ఇంత చేసి ఇది పెళ్లి చూపుల తతంగం అన్నమాట. మాట వరుసకైనా ఒక్క మాట చెప్పలేదు. మొదటిసారిగా తల్లి తండ్రి తనను బొమ్మను చేసి కుట్ర పన్నుతున్నట్లుగా అనుమానం వచ్చింది అతడికి. ఇంతకీ అబ్బాయి ఏమంటాడో అంటున్నాడు శంకరం. వాడి మొహం, వాడికి ఏం కావాలో వాడికే తెలియదు. అన్నీ మనమే చూసి పెట్టాలి. అయినా ఆ అమ్మాయికి ఏం తక్కువని ఒప్పుకోకపోవటానికి? అవినాష్ అక్కడ నిలబడలేక లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళినా కూడా అతడికి మనసులో లేదు. ఎప్పుడూ పని తప్ప మరింకేమీ పట్టనట్టు ఉండే బాస్ అలా చిరాకుగా ఉండడం చూసి అతని పర్సనల్ సెక్రటరీ కూడా ఆశ్చర్యపోయింది. మరో 10 నిమిషాలు ఆగి అతడికి ఉండబట్టలేనట్టు నిఖితకు ఫోన్ చేశాడు. హలో అని అట్నుంచి ఒక మగ గొంతు చిరాగ్గా వినిపించింది. నిఖిత కావాలండి. మీరెవరు? నా పేరు అవినాష్. ఆమెకు మీరేమవుతారు? అవినాష్కి ఏం చెప్పాలో తోచలేదు. నేను ఆమె ఫ్రెండ్ని. ఆమెతో అర్జెంటుగా మాట్లాడాలి. ఆమె బిజీగా ఉంది. ఇంకెప్పుడు ఇలా పర్సనల్ కాల్స్ చేయకండి. ఫోన్ కట్ అయింది. అవతల వైపు నుంచి వినిపించిన నిర్లక్ష్యానికి, వెటకారానికి అవినాష్ బాధపడ్డాడు. అతనున్న పొజిషన్కి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసిన స్థితి ఎప్పుడూ రాలేదు. కొన్ని నిమిషాల పాటు అలాగే బల్ల మీద మోచేతులు ఉంచుకొని అరచేతుల మధ్య మొహం దాచుకొని ఉండిపోయాడు. అతడి చిరాకు మరింత ఎక్కువైంది. కొన్ని నిమిషాల తర్వాత అతడు బెల్ కొట్టాడు. లోపలికి వచ్చిన ప్యూన్తో సెక్రటరీని పిలవమని చెప్పాడు. పర్సనల్ సెక్రటరీ లోపలికి వచ్చింది. ఆమెకి 22 ఏళ్ళు ఉంటాయి. కూర్చోండి అన్నాడు. ఆమె
ఎదుటి కుర్చీలో కూర్చుని ప్యాడు పెన్సిలు తీసుకుని సిద్ధమైంది. డిక్టేషన్ ఏమీ లేదు అని మౌనంగా ఉండిపోయాడు. ఆమెకు అర్థం కాలేదు. పొద్దుటి నుంచి అతను చిరాకుగా ఉండటం గమనించిందేమో. కొంచెం చొరవ తీసుకుని, ఎనీ ప్రాబ్లమ్సా అని అడిగింది నమ్రతగా. ఒక ఫోన్ చేయాలి అన్నాడు అతను. ఆమె ఆశ్చర్యం మరింత ఎక్కువైంది. నన్ను చేయమంటారా అని అడిగింది. అప్పటికి అవినాష్ తనేం మాట్లాడాడో అర్థమై అతనికి సిగ్గు కలిగింది. కానీ ఆమె అలా అడగడంతో అతనికి కొంచెం దారి దొరికినట్లయింది. గిల్టీ నిండిన స్వరంతో నెమ్మదిగా అన్నాడు, నిఖిత అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయితో మాట్లాడాలి. వాళ్ళు ఫోన్ ఇవ్వటం లేదు. సెక్రటరీ మనసులోనే నవ్వుకుంది. ఇలాంటి వ్యవహారాల్లో తన బాస్ చిన్న పిల్లాడిలా కనబడ్డాడు. చొరవగా ఫోన్ దగ్గరికి లాక్కుని, నంబర్ చెప్పండి సార్ అంది. అవినాష్ చెప్పాడు. ఆమె డయల్ చేసింది. అవతల నుంచి హలో అని వినిపించగానే, నా పేరు స్పందనండి, నిఖిత వాళ్ళ పక్కింట్లో ఉంటాను. వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ జరిగింది, కొంచెం అర్జెంటుగా పిలుస్తారా అంది కంగారు ధ్వనిస్తున్న స్వరంతో. అవినాష్ తల మునకలయ్యేటంత ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాడు. అటు నుంచి నిఖిత రాగానే ఆమె చిరునవ్వుతో ఫోన్ అతనికిచ్చింది. అటు నుంచి నిఖిత హలో హలో అంటోంది. అవినాష్ థ్యాంక్ యూ అన్నాడు కృతజ్ఞత నిండిన స్వరంతో. సెక్రటరీ లేచి బయటకు వెళ్ళిపోయింది. అటు నుంచి ఇంకా నిఖిత హలో హలో అంటూనే ఉంది. నేను నిఖిత, అవినాష్ని అన్నాడు. ఈసారి ఆశ్చర్యపోవడం నిఖిత వంతైంది. ఇంతవరకు ఎప్పుడు అవినాష్ ఇలా ఫోన్ చేయలేదు. ఏమిటి విషయం అవినాష్ అంది. నువ్వు అర్జెంటుగా బయటికి రా, నేను 5 నిమిషాల్లో మీ ఆఫీస్ దగ్గర ఉంటాను. ఈసారి నిఖిత కంగారు పడింది. ఏమైంది అవినాష్? ఏమన్నా అని ఏదో అనబోతుంటే, నువ్వు వస్తావుగా, వచ్చిన తర్వాత చెప్తాను అని ఫోన్ పెట్టేయబోయాడు. నాకు పర్మిషన్ ఇవ్వరు అవినాష్. ఇవ్వకపోతే సెలవు పెట్టు. సెలవు కూడా ఇవ్వకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయి, నేను వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేసి బయటకు వచ్చాడు. తల వంచుకుని గబగబా హాల్ బయటికి నడుస్తున్న అవినాష్ను చూసి సెక్రటరీ మనసులోనే నవ్వుకుంది. ప్రేమ తాలూకు తీవ్రత ఎంత ఉంటుందో ఆమెకి 3 సంవత్సరాల క్రితం నుంచి తెలుసు. నువ్వు ఫోన్ చేయటమే ఒక సర్ప్రైజ్, ఇలా హోటల్లో కలిసి మాట్లాడాలి అనడం ఇంకా పెద్ద ఆశ్చర్యం. అప్పుడే అనుకున్నాను ఇలాంటి విషయం ఏదో ఉందని. ఇంతకీ అమ్మాయి బాగుందా? కట్నం ఎన్ని లక్షలు? నవ్వుతూ అడిగింది నిఖిత. దీన్నంతా నువ్వు నవ్వులాటగా తీసుకున్నట్టున్నావు అన్నాడు అవినాష్ సీరియస్గా. మీ తల్లిదండ్రులు ఇంటికొచ్చి ఈ విషయం మాట్లాడుకునేంతవరకు నీకస్సలు అనుమానం రాలేదంటే, నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళావన్న విషయం కూడా నీకు తెలియదంటే నవ్వు రాకుండా ఉంటుందా చెప్పు మరి? అవినాష్ నిజాయితీగా చెప్పాడు. నాకు అలాంటి ఆలోచనలు రావు. ఆలోచించడం అంటూ జరిగితే అది నీ గురించే నిఖిత. నిఖిత ముఖంలో నవ్వు మాయమైంది. నా విషయం నేను స్పష్టంగా చెప్పాను కదా అవినాష్. మరో 2 ఏళ్ళు నా దగ్గర ప్రేమ పెళ్ళి విషయం తెచ్చి కూడా లాభం లేదని. కానీ వాళ్ళు నా పెళ్ళి నిశ్చయం చేయబోతున్నారు. అటువంటప్పుడు నువ్వు నీ అభిప్రాయం వాళ్ళకి చెప్పి ఉండవలసింది. చెప్పి ప్రయోజనం లేదు నిక్కి. నా మంచి చెడు ఏమిటో నాకు తెలియదని, వాళ్ళు చేసేదంతా నా మంచి కోసమే అని కొట్టిపడేస్తారు. నిఖితకి అతన్ని చూస్తే జాలేసింది. దాదాపు 25 ఏళ్లుగా ఆలోచనలను రిమోట్ కంట్రోల్లో పెట్టినట్లు తమ అధీనంలో ఉంచుకున్నారు. మా వాడికి బంగాళదుంప వేపుడంటే ఇష్టం, అరటికాయ వేపుడంటే అస్సలు ఇష్టం ఉండదు అని 10 సార్లు అంటే అరటికాయ వేపుడు రుచి చూడటానికి కూడా అవినాష్ ఇష్టపడడు. అలా పెంచారు అతన్ని. తమకిష్టం లేనివి పిల్లలకి అందకుండా చేసి, వాటి పట్ల పిల్లలకి అయిష్టాన్ని పెంచి, మా పిల్లలకి మా పోలికలే వచ్చాయని సంతోషించే తల్లిదండ్రులు ఈ దేశంలో కోకొల్లలు. వాళ్ళకి సజీవ ఉదాహరణే ఈ అవినాష్ తల్లిదండ్రులు కూడా అనుకుంది నిఖిత. 25 ఏళ్ళు వచ్చినా మా వాడికేం తెలియదు, అన్నీ మేమే చూసుకోవాలి అని 10 మందికి చెప్పుకొని గర్వపడే తల్లిదండ్రులు ఆ 10 మంది దృష్టిలో తమ కొడుకుని ఒక చేతకాని దద్దమ్మగా సృష్టిస్తున్నారని ఆలోచించరు. తమలోని ఈగోని సంతృప్తిపరచుకోవడానికి బిడ్డల్ని బలిపశువులుగా చేసే తల్లిదండ్రులు ఈ సమాజంలో అసలైన శిక్షార్హులు. ఏమిటి నిక్కి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అవినాష్ గొంతు దీనంగా పలికింది. ఏం చేస్తే బాగుంటుందని నీకు అనిపిస్తుంది? ఎదురు ప్రశ్న వేసింది నిఖిత. ఒక్కసారి మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ వచ్చి మాట్లాడితే. ఎవరితో? అతని మాటలు పూర్తి కాకుండానే కటువుగా అడిగింది. మా పేరెంట్స్తో.
2 ఏళ్ల వరకు మన పెళ్లి జరగదని తెలిసినప్పుడు మా వాళ్ళని ఏం మాట్లాడమని చెప్తాను? అవినాష్ మొహం మరింత దీనంగా పెట్టుకుని కూర్చున్నాడు. పోనీ నేనే వచ్చి చెప్తాను అంది నిఖిత. ఏమని? ఆశ్చర్యంగా అడిగాడు. మీ అబ్బాయి 2 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోడట, అప్పటి వరకు ఎలాంటి సంబంధాలు ఖాయం చెయ్యకండి అని చెప్తాను. అవినాష్ అద్దిరిపడి, మై గాడ్, నువ్వు చెప్తావా? అసలు నువ్వు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా అన్నాడు. నిఖితకు బాగా కోపం వచ్చింది. స్పృహలో లేనిది నేను కాదు అవినాష్, నువ్వు. నీకేది నచ్చుతుందో ఏది నచ్చదో నువ్వు ఆలోచించుకోలేవు. మొట్టమొదటిసారి నా విషయంలో అలా ఆలోచించావు. అయినా కూడా నీ ఇష్టాయిష్టాల గురించి నీ తల్లిదండ్రులకు చెప్పలేవు. స్పృహలో లేనిది నువ్వా నేనా? అవినాష్ మాట్లాడలేదు. తల్లిదండ్రుల్ని ఎదిరించమని, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు అవినాష్. ఇది నీ జీవిత సమస్య. ధైర్యం చేసి నీ అభిప్రాయాల్ని బయట పెట్టుకో, లేకపోతే నష్టపోయేది నువ్వే. అందుకే ఇది నీకో పరీక్ష అనుకో. ఇందులో విజయం సాధించగలిగితే సుఖపడతావన్న నిజం గ్రహించు. లేదు, ఇదంతా అక్కర్లేదు, నేను నా తల్లిదండ్రులు చెప్పిన మాటే వింటాను అని నువ్వు అనుకున్నట్లయితే నన్ను మర్చిపో. వాళ్ళు చూపించిన సంబంధం చేసుకో. నేను చెప్పేదల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయాన్ని అనుసరించు, ఆనందించు. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా నిఖిత? తిరిగి జాలిగా అడిగాడు. ప్రేమిస్తున్నాను అవినాష్, కానీ ఈ ప్రేమ పెళ్ళిలోకి మారకపోతే దాని గురించి నేను నా మిగతా జీవితాన్నంతా విషాదంతో గడిపేయదలుచుకోలేదు. వ్యక్తిత్వం కావాలి అవినాష్ అంటూ లేచింది. మరి కొంచెంసేపు కూర్చో నిఖిత ప్లీజ్ అన్నాడు అవినాష్. మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఆ సంభాషణ ఈ పాయింట్ చుట్టే తిరుగుతుంది. నువ్వు ఆలోచించు. నువ్వు చెప్తానంటే సరే, లేదంటే నేనొచ్చి మాట్లాడమంటే మాట్లాడతాను. అంతేకాని ఈ విషయంలో నా తల్లిదండ్రుల్ని మాత్రం ఇబ్బంది పెట్టను. అవినాష్ కూడా బిల్ పే చేసి లేచాడు. నిఖిత నెమ్మదిగా పిలిచింది కౌసల్య. పుస్తకం చదువుకుంటున్న నిఖిత తల ఎత్తి తల్లి వైపు చూసింది. త్వరలోనే నీ పెళ్లి జరిగితే బాగుంటుందనిపిస్తుంది. నీ అభిప్రాయం ఏమిటి? తండ్రి కూడా దూరం నుంచి సంభాషణ విని వీల్ చైర్ జరుపుకుంటూ దగ్గరకొచ్చాడు. ఈ పరిస్థితిలో నాకు పెళ్ళేమిటమ్మా? ఇంకో 1 ఏడాది దాటితే అన్నయ్య సొంత ప్రాక్టీస్ పెట్టుకోవడమో ఏదో చేస్తాడు. అప్పుడు ఆలోచిద్దాం అంది దశరథ్ కల్పించుకుంటూ. అది కాదు నిక్కి, నాకు త్వరలోనే నయమవుతుందని మనందరం ఆశపడుతున్నాం తప్ప నా అసలు పరిస్థితి ఏమిటో నీకు కూడా తెలుసు. సరైన వయసులో పెళ్లి చేశామన్న తృప్తైన నాకు మిగలని అన్నాడు. అతనికి కిడ్నీ ఒకటి పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. రెండోది కూడా ఎప్పుడు ఫెయిల్ అవుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ అది కూడా ఫెయిల్ అయితే కనీసం ఒక్కసారి డయాలసిస్ చేయించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వెన్నెముక దెబ్బతిన్న అతను తన కోసం మిగతా వాళ్ళ జీవితాన్ని పాడు చేయడానికి ఇష్టపడటం లేదు. నిఖిత కుర్చీలోంచి లేచి తండ్రి వీల్ చైర్ దగ్గరకు వచ్చింది. అతని వీపు వెనగ్గా చేయి వేసి పట్టుకుంది. ఆమె కంఠంలో ఒక నిర్ణయం స్పష్టంగా వినిపించింది. ఆ నిర్ణయానికి ఇక అడ్డు లేదన్న కమాండ్ కూడా తన స్వరంలో ప్రతిబింబిస్తుండగా స్పష్టంగా చెప్పింది. మరో 2 ఏళ్లు ఆగడం వలన నా వయసే మించిపోదు నాన్న. దీనికోసం మరిన్ని చర్చలు అనవసరం. అది కాదమ్మా, కౌసల్య ఏదో చెప్పబోయింది. అమ్మా, నీ జ్ఞాపకం ఉందా? ఒకరోజు నీ పెళ్లి రోజు సినిమాకి టికెట్లు బుక్ చేసుకున్నారు. నాకు కాస్త జ్వరం తగిలిందని సినిమాకు వెళ్ళడం కూడా మానేశారు. ఆ రోజు నా జ్వరం అంత ప్రమాదకరమైంది కాదే. కానీ నన్ను ఆ పరిస్థితుల్లో మీరు ఎందుకు వదిలి వెళ్ళలేకపోయారు? అదే కదమ్మా మన కుటుంబంలో మనం అల్లుకున్న అందమైన అనుబంధం. ఇక్కడ ఒకరివి బాధ్యతలని, మరొకరివి హక్కులని మనందరం ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి ఆలోచన రాకుండా మమ్మల్ని ఇలా పెంచారు మీరిద్దరూ. నాన్న పరిస్థితి నిజంగానే క్షీణించిందన్న వాస్తవం మనందరికీ తెలుసు. అయినా ఈ సమయంలో పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఎలా ఉండగలను అనుకుంటున్నారమ్మా మీరంతా? ఆయన దగ్గర ఉన్నానన్న తృప్తి నాకు పెళ్లి చేసుకుంటే వస్తుందని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? కౌసల్య, దశరథులు ఏమీ మాట్లాడలేకపోయారు. తమ ముందే ఒక వృక్షంలాగా వ్యక్తిత్వం పెంచుకున్న కూతుర్ని విప్పారిన కళ్ళతో చూస్తూ ఉండిపోయారు.
ముందుగా కదిలింది కౌసల్య. కూతురు తల మీద చేయి వేసి నిమురుతూ, మాట వచ్చిందని కాబట్టి అడుగుతున్నానమ్మా. అవినాష్తో నీకు స్నేహమేనా? అంతకు మించిన ఆలోచన ఉందా? ప్రస్తుతానికి అది స్నేహమే, నిర్లిప్తంగా అంది లిఖిత. అంతకు మించి చెప్పవలసిన అవసరం ఇప్పుడేమీ లేదమ్మా. ఉంటే నేనే చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నిఖితకి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు. ఏ విషయాన్నైనా తనంతటి తాను విశ్లేషించి స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగిన ఆమె అవినాష్ విషయంలో మాత్రం సందిగ్ధావస్థలో ఉంది. అతని ప్రేమలో నిజాయితీ ఉంది, అది నిలకడగా ఉంటుంది కూడా. అతడి ప్రేమను తాను జీవితాంతం నిలుపుకోగలనన్న నమ్మకం కూడా ఆమెకుంది. కానీ పెళ్ళంటే ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, రెండు కుటుంబాల మధ్య సయోధ్య కూడా ఉండాలి. లేకపోతే అది అనవసరమైన కలతలు తెచ్చిపెడుతుంది. అవినాష్ ఇంట్లో ప్రేమ ఆప్యాయతల కన్నా కృతజ్ఞత, బాధ్యత అనేవి ఎక్కువ కనిపిస్తాయి. అవినాష్ని అతని తల్లిదండ్రుల డామినేషన్ నుంచి బయటికి తీసుకురావడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. తన ప్రేమ అతన్ని అందుకు పురికొల్పుతుంది కూడా. ఆ మాటకొస్తే ప్రేమలో పడ్డ ఎవరైనా తల్లిదండ్రుల్ని ఎదిరించడానికి వెనుదీయరు. ముఖ్యంగా అవినాష్ లాంటి ఉద్యోగం, సంపాదన ఉన్నవాళ్ళు. కానీ నిఖితకి అలా చేయటం ఇష్టం లేదు. అవినాష్లో మార్పు దానంతట అదే రావాలి. తనలోని బలహీనతని అతను గెలవగలగాలి, తల్లిదండ్రుల్ని ఒప్పించాలి. అంతే తప్ప తను వెనక ఉండి ఇదంతా జరిపించిందని, తన ప్రోద్బలం వల్లే అవినాష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తనకి అనిపించిన రోజు ఇంకా ఆ గిల్టీ ఫీలింగ్ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అంతకన్నా ఈ వివాహం జరగకపోవడమే మంచిది. ఈ ఆలోచన వచ్చాక ఆమెకి మామూలుగా నిద్రపట్టింది. ఆ సాయంత్రం అవినాష్ ఇంటికి వెళ్ళలేదు. అతడికి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. కారు థియేటర్ ముందు ఆఫ్ చేసి ఒక్కడే టికెట్ కొనుక్కొని సినిమా హాల్లో కూర్చున్నాడు. ఇంటర్వెల్ అయ్యేసరికి బాగా తలనొప్పిగా అనిపించి బయటకు వచ్చేశాడు. అక్కడ రఘుప్రసాద్, ఆయన భార్య కనిపించారు. అవినాష్ని చూసి, ఏమిటి నువ్వు ఒక్కడివే సినిమాకి వచ్చావా అని అడిగాడు ఆశ్చర్యంగా. అవినాష్ బలవంతంగా నవ్వి, అవును అంకుల్, ఏం తోచలేదు, అందుకే వచ్చాను అన్నాడు. ఏమిటి డల్గా కనిపిస్తున్నావు అని అడిగింది రఘుప్రసాద్ భార్య. వాళ్ళు అవినాష్ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్. కొంచెంసేపు కూల్ డ్రింక్ తాగుతూ అక్కడే మాట్లాడుకున్నారు. టాపిక్ దశరథ్ మీదకి మళ్ళింది. దశరథ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నది ఆ డాక్టర్ ఆసుపత్రిలోనే. దశరథ్ కూతురు నిఖిత తెలుసుగా, చదువు మానేసి ఉద్యోగంలో చేరింది అన్నాడు రఘుప్రసాద్. అక్కడ నిఖిత ప్రసక్తి వచ్చేసరికి అవినాష్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. తెలుసు అన్నట్లు మామూలుగా తల ఊపాడు. అంత చిన్నతనంలోనే బాధ్యతంతా నెత్తిన వేసుకుంది. అటు అన్నయ్యని చదివిస్తూ, ఇటు ఇంట్లో ఇద్దరు పేషెంట్లకి సపర్యలు చేస్తూ ఉంది. షీఈస్ గ్రేట్ అన్నాడు రఘుప్రసాద్. ఇద్దరు పేషెంట్లు ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు అవినాష్. వాళ్ళ నాన్నగారికి వెన్నెముక దెబ్బ తగిలింది, వీల్ చైర్లో తిరుగుతుంటారని తెలుసు. ఇంకో పేషెంట్ ఎవరు? అయితే నీకు చాలా విషయాలు తెలియవన్నమాట. అవునులే, వాళ్ళు అలా బయటికి చెప్పుకునేవాళ్ళు కాదు. నేనైనా డాక్టర్ని కాబట్టి నాకన్నీ చెప్పుంటారు. వాళ్ళ నాన్నగారికి కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది. మహా అయితే ఒక సంవత్సరమున్నరో బ్రతుకుతారు. ఆయన ట్రీట్మెంట్కి వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నిఖిత వాళ్ళ అమ్మకి యూట్రస్ క్యాన్సర్. అది బాగా ముదిరిపోయిన స్టేజ్లో ఉంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. పాపం, వాళ్ళ కుటుంబాన్ని చూస్తే జాలేస్తుంది. నిఖిత 2 సంవత్సరాలు టైం ఎందుకు అడిగిందో అవినాష్కి ఇప్పుడు అర్థమైంది. ఆమె తనతో అంత కటువుగా ఎందుకు మాట్లాడిందో కూడా తెలిసింది. అయితే కోపం రాలేదు. అతడి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ చూచాయిగా కూడా ఏ విషయము చెప్పని ఆమె గొప్పతనం ముందు తనెంతో అల్పుడిలా తోచాడు. తనతో మాట్లాడుతున్నంతసేపు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ తను ఎటువంటి బాధ పడుతున్నట్టు ఆమె ఏ క్షణంలో కూడా బయటపడలేదు. తన దగ్గర ఇంత డబ్బుండి కూడా ఆమె తనని ఒక్క పైసా సహాయం అడగలేదు. అవినాష్కి తలనొప్పి మరింత ఎక్కువైనట్లు అనిపించింది. ఇంతలో సినిమా తిరిగి స్టార్ట్ అవుతున్నట్లు బెల్ వినిపించింది. వెళ్దాన్రా అన్నాడు రఘుప్రసాద్. లేదంకుల్, మీరెళ్ళండి,
నేను ఇంటికి వెళ్ళిపోతాను, నా ఒంట్లో బాగాలేదు అని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. అవినాష్ కారు పార్క్ చేసి ఇంట్లోకి అడుగు పెడుతుండగానే గుమ్మంలో ఎదురొచ్చింది పార్వతి. ఏరా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆఫీస్కు ఫోన్ చేస్తే సాయంత్రమే వెళ్ళిపోయావన్నారు. నువ్వెంతసేపైనా రాకపోయేసరికి నాకు తలనొప్పి కూడా వచ్చేసింది అంటూ పెద్దగా అరిచింది. ఆమె మాటల్లో ఆందోళన కంటే అధికారం ఎక్కువ ధ్వనించడాన్ని అవినాష్ మొట్టమొదటిసారి గుర్తించాడు. ఈ లోపల ఆఫీసు నుంచి తండ్రి కూడా వచ్చేశాడు. భార్యను చూసి, ఏమిటి తలనొప్పే, తలపట్టు కూర్చున్నావు అని అడుగుతున్నాడు లోపల. అవినాష్ మూలంగానే ఇదంతాను. రాత్రి 8:30కు వచ్చాడు. అందులోనూ కారు తీసుకెళ్ళాడేమో, దాంతో భయం వేసింది, టెన్షన్తో తలనొప్పి వచ్చేసింది అంటూ ఫిర్యాదు చేసింది. అవినాష్కి అర్థం కాలేదు. తనెప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కారు తీసుకుని వెళ్తాడు. మరి తల్లి ఎందుకు ఇలా మాట్లాడుతోంది? భోజనం చేస్తున్నంతసేపు కనీసం 10 సార్లు తన తలనొప్పి గురించి ప్రస్తావించింది తల్లి. పార్థసారథి గారు ఏమన్నా కబురు చేశారా? తండ్రి అడిగాడు. ఏమి లేదు. మీకు చేయలేదా ఆఫీస్కి? అంది పార్వతి. శంకర నెమ్మదిగా నిట్టూరుస్తూ, ఇంకా ఏవో సంబంధాలు చూస్తున్నారట, అన్నీ చూశాక సెటిల్ చేసుకుంటారనుకుంటాను అన్నాడు. పార్వతి కంఠంలో నిరాశ, ఉక్రోషం ధ్వనించాయి. మనవాడికన్నా మంచి సంబంధం వాళ్ళు కాగడా పెట్టి వెతికినా సంపాదించలేరు. తన ఆలోచనలు ఇప్పటికైనా బయట పెట్టకపోతే లాభం లేదని అవినాష్ కనిపించింది. నేను బాంబే వెళ్ళి కొత్త ఉద్యోగంలో చేద్దాం అనుకుంటున్నాను మమ్మీ. పెళ్లి విషయంలో మీరిప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అన్నాడు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా అంటే సమాధానం చెప్పలేదు. ఇప్పుడేమో బాంబే వెళ్ళి ఉద్యోగంలో చేరిపోతానంటున్నాడు అంది పార్వతి ఫిర్యాదు చేస్తున్నట్టు. ఏరా, నీ నిర్ణయాలు నువ్వే తీసుకునేటంత పెద్దవాడివైపోయావా అన్నాడు శంకరం కోపంగా. ఇన్నాళ్ళు మీరు చెప్పినట్లే వింటూ వచ్చాను డాడీ. ఇకనైనా నా నిర్ణయాలు నన్ను తీసుకొనివ్వండి. అంతేకాదు పెళ్లి విషయంలో కూడా. నేను ఆ సంబంధం చేసుకోను. పార్వతి దాదాపుగా అరుస్తున్నట్లు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఆ పెళ్లి చేసుకోవా అంటే నీ పెళ్లి విషయం నువ్వే నిర్ణయించుకున్నావా అంది. నేను దశరథ అంకుల్ వాళ్ళ అమ్మాయి నిఖితని పెళ్లి చేసుకుంటాను. భోజనం చేస్తున్న శంకరం చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది. చేతిలో ముద్ద ప్లేట్లోకి జారిపోయింది. గిన్నె పట్టుకున్న పార్వతి దాన్ని బల్ల మీద బలంగా పెడుతూ కుర్చీలో కూర్చుండిపోయింది. కొన్ని క్షణాల పాటు అక్కడ గాఢమైన నిశ్శబ్దం నాట్యం చేసింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఆ దంపతులకి చాలాసేపు పట్టింది. ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది? హిస్టీరియా వచ్చినట్లు అరిచింది పార్వతి. అప్పటికి అవినాష్కి పూర్తిగా ధైర్యం వచ్చేసింది. మొట్టమొదటి వాక్యం చెప్పడానికే తటపటాయించాడు. ఇక తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పడానికి నిర్ణయించుకున్నట్లు, అవునమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిఖితనే చేసుకుంటాను అన్నాడు. శంకరం మొహం కోపంతో ఎరుపెక్కింది. పార్వతి గట్టిగా, అయితే ఇదంతా వాళ్ళ ప్లాన్ అన్నమాట. కూతుర్ని ఎర చూపించి పకడ్బందీగా వల్ల వేసుకున్నారన్నమాట. మమ్మల్ని ఎదిరించి ఇలా మాట్లాడమని కూడా వాళ్లే చెప్పారా అంది. వాళ్ళెవ్వరికీ ఈ విషయం తెలీదు. ఆ మాటకొస్తే నిఖిత కూడా ఈ పెళ్లి పట్ల మీరనుకునేటంత బలవంతంగా ఏమీ లేదు. ఇదంతా నా నిర్ణయమే. నేనే మీకు చెప్పి వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని అడుగుదామని అనుకుంటున్నాను. పార్వతి నిర్ఘాంతపోయింది. ఆ ముదనష్టపు కొంపకెళ్ళి పెళ్లి విషయం మేం మాట్లాడాలా అని భర్త వైపు తిరిగి, ఏమండి, వీడికేదో దెయ్యం పట్టింది, వాళ్ళేదో మందు పెట్టారు అంది దాదాపు ఏడుస్తూ. ఈ అభియోగానికి అవినాష్ నిర్ఘాంతపోయాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు మమ్మీ అన్నాడు అనునయంగా. కాదా? కాకపోతే మాత్రం వాళ్ళింటికి ఎలా వెళ్తామనుకున్నావు? అందులో తప్పే ఉంది. మొన్న పార్థసారథి వాళ్ళ అమ్మాయిని చూడటానికి మనమే వెళ్ళాంగా. వాళ్ళకి వీళ్ళకి సాంపత్యమా అంది పార్వతి. అయితే వ్యవహారం చాలా వరకు వెళ్ళిందన్నమాట. వేలకు వేలు డబ్బు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారంటే ఏమో అనుకున్నాను. ఇదంతా నీ అండ చూసుకునేనన్నమాట. చెప్పరా, ఎన్ని వేలిచ్చావు ఇప్పటికి? అవినాష్ తెల్లబోయాడు. తల్లి అంత దూరం ఆలోచిస్తుందని అతడు కల్లో కూడా ఊహించలేదు. నేనేమీ ఇవ్వలేదు మమ్మీ. అసలు అంకుల్కి ఆంటీకి
అంత జబ్బు చేసిందని నాకు ఇవ్వాలే తెలిసింది. డాక్టర్ గారు కలిసి సినిమా హాల్లో చెప్పారు. ఒకవేళ నేను ఇస్తానన్నా వాళ్ళు తీసుకోరు. వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది. ఓహో, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా తెలుసుకునేటంతగా ఎదిగిపోయావన్నమాట. మాకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహారాన్ని చాలా బాగా నడిపావురా. అసలు నిన్ను కన్నందుకు నేను చచ్చిపోయినా బాగుండేది అంటూ పెద్దగా అరుస్తూ వెనక్కి విరుచుకు పడిపోయింది తల్లి స్పృహ తప్పి పడిపోయేసరికి అవినాష్కి ఏం చేయాలో తోచలేదు. శంకరం అప్పటికప్పుడు ఫోన్ చేసి డాక్టర్ని పిలిపించాడు. డాక్టర్ ఇచ్చిన కంపోజ్ ఇంజెక్షన్తో పార్వతి ఆ రాత్రి బాగా నిద్రపోయింది. కానీ ఉదయం లేవగానే మళ్ళీ పరిస్థితి మామూలే. పెద్దగా ఏడుపులు, అరుపులు, హిస్టీరిక్గా మొదలుపెట్టింది. బీపీ బాగా ఎక్కువగా ఉందని నర్సింగ్ హోంలో అడ్మిట్ చేయించారు. వారం రోజులైనా ఆవిడ పరిస్థితిలో మార్పు లేదు. ఎంత కష్టపడి నిన్ను మోసి కని పెంచి పోషించాను. అవినాష్, ఏం తక్కువ చేశానని మమ్మల్ని ఇలా అన్యాయం చేస్తున్నావు? ఎవ్వరికీ లేని వస్తువుల్ని నీకు కొనిపెట్టానే. లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి నిన్ను చదివించామే. మన కాలనీలో ఎవ్వరికీ లేనంత పెద్ద హోదా నీకుంది. కారు కూడా కొనిచ్చాం. ఇంత చేస్తే ఇదేనా నువ్వు మాకు చేసే ప్రత్యుపకారం? ఇలాంటి శిక్ష పగవాళ్ళకు కూడా వద్దు అంటూ రోజు ఏడవటం సామాన్యమైపోయింది. మరో పక్క నుంచి తండ్రి, ఎందుకురా ఆవిడంత బాధ పెడతావు? ఆమె చెప్పినట్టే వింటానని ఒకసారి అనరాదు, మామూలు మనిషి అవుతుంది అని నూరిపోయేసాగాడు. అవినాష్ మాట్లాడలేకపోయాడు. నిఖితతో పెళ్లికి వాళ్ళకెందుకు అభ్యంతరమో అతడి ఊహకు అందటం లేదు. అందంగా ఉంటుంది, చదువుకుంది, ఉద్యోగం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా తన ఆమెని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమని తన తల్లిదండ్రులు ఎందుకు గౌరవించరు? వాళ్ళకి తన పట్ల నమ్మకం ఎందుకు లేదు? వాళ్ళు సంతోషంగా ఉండడం తనకిష్టమే, మరి తను సంతోషంగా ఉండడం కూడా వాళ్ళకిష్టమే ఉండాలిగా. ఎందుకు ఇలా తనకి అడ్డు చెప్తున్నారు? ప్రతి రాత్రి పగలు అతను తల్లి ఆరోగ్యం చూసి సతమతమయ్యేవాడు. కాస్త కరిగింది ముందుగా శంకరమే. భార్య దగ్గర చేరి ప్రస్తుతం అలాగే అని చెప్పి వాడిని బాంబే పంపించేద్దాం పార్వతి, తర్వాత ఏదో ఉపాయం ఆలోచించవచ్చు అన్నాడు మధ్య మార్గంగా. నేను చచ్చినా ఒప్పుకోను. వాడు ఆ పెళ్లి చేసుకుంటానంటే ఆత్మహత్య చేసుకొని చస్తాను అందామే ఆవేశంగా. అది కాదు పార్వతి, వీడిని ముందు ఇక్కడి నుంచి పంపించేస్తే ఆ తరువాత ఇటు నుంచి కాకపోతే అటునుంచి నరుక్కొద్దాం. వాళ్ళంతట వాళ్లే వీడిని కాదనేట్టు చేస్తే సరిపోతుంది కదా. వాళ్ళు ఇంత అవకాశాన్ని వదులుకోరు. అందులో ఆ నిఖిత పెద్ద జాణ. అదేం లాభం లేదు. కానీ వీణ్ణే బెదిరించండి. అమ్మ ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పండి. శంకరం సాలోచనగా అన్నాడు. కానీ అవినాష్ కూడా చిన్నప్పుడు ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వాడే కదా. వాడిలో ఆ మెంటాలిటీ ఇంకా ఉండే ఉంటుంది. మనం మరీ గట్టిగా కాదంటే ఈసారి మళ్ళీ వాడు ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆలోచించు. పార్వతి ఆలోచనలో పడింది. అవును, అది నిజమే. మీరేదో ఒకటి చేయండి. అయితే ముందు నిఖిత వీడిని చేసుకోను అనేటట్టు ఏదో ఒక ప్లాన్ వేయండి. అంతవరకు నేను హాస్పిటల్ నుంచి ఇంటికి రాను అంది మొండిగా. శంకరానికి భార్య పట్టుదల తెలుసు. ఆ రాత్రి బాగా ఆలోచించుకొని మరుసటి రోజు ప్రొద్దున్నే దశరథ్ ఇంటికి వెళ్ళాడు శంకరం. ఒకే కాలనీలో ఉంటూ కూడా ఎప్పుడూ రాని శంకరం మొట్టమొదటిసారి తమ ఇంటికి వచ్చేసరికి దంపతులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే సర్దుకుని అతన్ని లోపలికి ఆహ్వానించారు. విషయం ఏమాత్రం పొడిగించడం ఇష్టం లేనట్టు శంకరం కూర్చుంటూనే అసలు టాపిక్లోకి వచ్చాడు. మా అవినాష్, మీ నిఖిత ప్రేమ వ్యవహారం గురించి మీకెంతవరకు తెలుసు అని అడిగాడు. దశరథ్, కౌసల్యలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. దశరథ్ శంకరంతో, ప్రేమ వ్యవహారం అంటూ ఏమీ లేదు. ఉంటే మా నిఖిత మా దగ్గర ఏదీ దాచదు. ఎలాంటి విషయమైనా మాకు చెప్తుంది అన్నాడు నమ్మకంగా. మీకు చెప్పిందో లేదో నాకు తెలియదు, కానీ మావాడు మాత్రం మాకు చెప్పాడు. అది విన్నప్పటి నుంచి పార్వతి హాస్పిటల్లోనే ఉంది. కౌసల్య బాధపడింది. తన కూతురు గురించి అవినాష్ అంత పట్టుబట్టడం, ఆ విషయం తెలిసి అతడి తల్లి హాస్పిటల్లో చేరటం, ఇదంతా ఆమె ఊహించలేదు. కానీ ఆమె భర్త ఆలోచన మరో విధంగా ఉంది. కౌసల్య మాట్లాడబోయే లోపులోనే అతను అన్నాడు, చూడండి శంకరం గారు, నిఖిత అవినాష్ని చేసుకుంటానని మాకింతవరకు చెప్పలేదు. ఆమె ఆ నిర్ణయం తీసుకుని ఉంటే మేము దానికి అభ్యంతరం చెప్పం. ఎందుకంటే వాళ్ళిద్దరూ మేజర్లు.
స్వయం నిర్ణయాలు తీసుకునే వయస్సు, వివేకం కలిగిన వాళ్ళు అన్నాడు. ఈ మాటలన్నీ అన్యాపదేశంగా తనకి బుద్ధి చెప్పడానికే ఉపయోగించబడ్డాయన్నట్టు తోచింది శంకరానికి. అంటే మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోకుండా ఫ్రీగా వదిలేసి అవతలి వాళ్ళ కొంపలు కూలుతున్నా సంతోషిస్తూనే ఉంటారన్నమాట అన్నాడు కసిగా. దశరథ్ కోపాన్ని అణుచుకున్నాడు. ఈ విషయంలో మాటలు, వాదనలు అనవసరం. మీరు మీ అబ్బాయి మాట్లాడుకోండి. ఈ సమస్య మీది, మీ ఇంటిది. దాన్ని మీరక్కడే పరిష్కరించుకుంటే మంచిది. శంకరం వెటకారంగా, అవును, సమస్య మాదే. నా భార్య చనిపోతే అది కూడా మీకేం నష్టం లేదుగా. మీ స్వార్థం మీది. డబ్బు, హోదా ఉన్న కుర్రవాడు మీ అల్లుడవుతాడు, మిమ్మల్ని సుఖపెడతాడు, అంతేగా మీకు కావాల్సింది అంటూ లేచి నిలబడ్డాడు. దశరథ్ ఏదో అనబోతుంటే కౌసల్య వారించింది. ఎక్కువ మాట్లాడే కొద్దీ శంకరం రెచ్చిపోతాడని ఆమె అభిప్రాయం. శంకరం కుర్చీలోంచి లేచి ఒకటే మాట అన్నాడు. మావాడు ఇప్పటి వరకు మీకెంత డబ్బిచ్చాడో నాకు తెలియదు. మీ కూతుర్ని చూపించి మీరెంత తీసుకున్నారో కూడా నాకు తెలియదు. ఇదే పెళ్ళి అని ఎరగా పెట్టకుండా కూతురు శరీరాన్ని ఎరపెట్టి ఆ డబ్బు తీసుకొని ఉండుంటే నేను ఇంకా ఎక్కువ సంతోషించుండేవాడిని. దశరథ్ కళ్ళల్లోకి రక్తం జివ్వున చింబింది. ఎంతో నిబ్బరంగా ఉండే కౌసల్య కూడా అతడి మాటలకి వణికిపోయింది. వాళ్ళు ఆవేశంలోంచి తేరుకునే లోపుగానే శంకరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేడం, మీకోసం ఎవరో వచ్చారు, విజిటర్స్ రూమ్లో కూర్చోబెట్టాను అని ప్యూన్ వచ్చి చెప్పాడు. నిఖిత విజిటర్స్ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ శంకరం కూర్చొనున్నాడు. ఆమె నమస్కారం పెట్టి ఎదురుగా కూర్చుంది. అతడు ప్రతి నమస్కారం చేయలేదు. నీకు మా అవినాష్కి ఏమిటి సంబంధం? సూటిగా, ఉపోద్ఘాతం ఏమీ లేకుండా అడిగాడు. అతను అలా ప్రశ్నించేసరికి ఆమె బిత్తరపోయింది. కానీ అది రెప్పపాటు కాలమే. అరక్షణంలో సర్దుకొని నవ్వుతూ, నేను మిమ్మల్ని అంకుల్ అని చిన్నప్పటి నుంచి పిలుస్తున్నాను. ఏ సంబంధంతో అంకుల్ అంది. శంకరం మొహం ఎర్రబారింది. నా కొడుకుని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నీకు చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. అందుకేనా అంకుల్ అని పిలిచావు అన్నాడు వెటకారంగా. నిఖిత అదే చిరునవ్వుతో, మీ అబ్బాయి కూడా మా నాన్నగారిని అలాగే పిలిచేవాడు అంకుల్ అంది. షటప్ అన్నాడు శంకరం. తర్వాత తనని తాను తమాయించుకుంటూ, చూడు నిఖిత, మా అవినాష్ మీద మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. అతన్ని మేము చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పెద్ద చేశాం. ఇప్పుడు నువ్వు గద్దలా వచ్చి తన్నుకుపోవడం భావ్యం కాదు అన్నాడు. నిఖిత కూడా అంతే సౌమ్యమైన గొంతుతో, మీరు మాత్రమే కాదంకుల్, తల్లిదండ్రులు ప్రతి వాళ్ళు పిల్లల్ని కష్టపడే పెంచి పెద్దవాళ్ళు చేస్తారు. అది వాళ్ళ బాధ్యత. కేవలం పెంచి పెద్ద చేసినంత మాత్రాన పిల్లల మీద సర్వాధికారాలు, హక్కులు ఉంటాయనుకోవడం పొరపాటు. అంతవరకు ఎందుకు? మీ తల్లిదండ్రుల పట్ల మీరెంత బాధ్యతగా ప్రవర్తించారో ఒకసారి ఆలోచించుకోండి. శంకరం పల్లెటూళ్ళలో ఉండే తల్లిదండ్రుల్ని సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూసి వస్తుంటాడు. వాళ్ళు ఇక్కడికి వస్తే కోడలతో బాధలు పడలేక 4-5 రోజుల్లో తిరిగి వెళ్ళిపోతుంటారు. ఈ విషయం కాలనీలో అందరికీ తెలుసు. శంకరం కోపంగా, నువ్వు నాకే నీతులు చెప్పనక్కర్లేదు. అవినాష్ ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే దానికి కారణం నువ్వు. వాడిని వల్లో వేసుకుంది చాలక పైగా నీతులు కూడా చెప్తావా అన్నాడు. నాలాంటి సాధారణమైన అమ్మాయి మీ అబ్బాయిని వల్లో వేసుకుందంటే అతనిలో ఏదో బలహీనత ఉందన్నమాట. ఆ విషయం మీరే అతనికి నచ్చజెప్పుకోండి. నీకు చాలా పొగరని పార్వతి చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు తెలుస్తోంది. పొగరుకి ఆత్మాభిమానానికి తేడా చాలా చిన్నదంకుల్. ఆమెతో వాదించలేనని తెలుసుకున్నాడు శంకరం. కంఠం మరింత మృదువుగా మార్చాడు. చూడమ్మా నిఖిత, అక్కడ నా భార్య చావు బ్రతుకుల్లో ఉంది. ఇప్పుడు ఆవిడకి ఏదన్నా అయితే ఆ పాపం జీవితాంతం మీ ఇద్దరినీ వెంటాడుతుంది. వాడైతే పూర్తిగా నీ మత్తులో ఉన్నాడు. నువ్వే ఎలాగో ఒకలాగా ఈ సంకట పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి వాడిని. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి నిఖితకి బాగా కోపం వచ్చింది. అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ సంస్కారం అడ్డొచ్చింది. చూడండి అంకుల్, మీ అబ్బాయి కానీ నేను కానీ ఏదైనా కాని పని చేస్తున్నాం అని మీరు అనుకుంటే పొరపాటు. మీ నుంచి మీ అబ్బాయిని దూరం చేయాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. మా వివాహం అంటూ జరిగితే నేను మీ కుటుంబంలోకి వస్తానే తప్ప మే ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళిపోం.
కానీ నీ బదులు ఇంకొక అమ్మాయి వస్తే ఆమెతో పాటు వాడికి డబ్బు, హోదా, సంఘంలో అంతస్తు అన్నీ వస్తాయి నిఖిత. ఆ విషయం ఆలోచించుకోవాల్సింది అతను. మీరు పెంచి పెద్ద చేశారు కాబట్టి ఒక కొడుకుగా మీ వృద్ధాప్యంలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అతనికి తప్పకుండా ఉంది. అది అతను నెరవేరుస్తాడు. అంతే తప్ప అతనికి ఇష్టం లేని పని చెయ్యమనే హక్కు నాకు, మీకు ఈ ప్రపంచంలో మరి ఎవ్వరికీ లేదంకుల్. ఈ వాదనకి ఏం ఎదురు చెప్పాలో శంకరానికి అర్థం కాలేదు. వాదనలో ఓడిపోతున్న మనిషి ఔచిత్యాన్ని వదిలేస్తాడు. శంకరం కూడా అలాగే తనేం మాట్లాడుతున్నాడో ఆలోచించకుండా ఒక మాట అన్నాడు. నువ్వింత పొగరబోతు దానివి, కుత్సితమైన దానివి కాబట్టే నీ తల్లిదండ్రులు ఇద్దరూ అలా జబ్బున పడ్డారు. ఇప్పుడు మా ఉసురు కూడా నీకు తగిలిందంటే వాళ్ళకి ఈ భూమి మీద నూకలుండవు. నిఖిత పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆ అమ్మాయి ఎప్పుడూ అంత ఆవేశపడలేదు. అతి కష్టం మీద తనని తాను సంభాళించుకుంటూ లేచి నిలబడి నమస్కారం చేసింది. వెళ్ళిరండి అంకుల్ ప్లీజ్ అంది. శంకరానికి తనేం మాట్లాడాడో అప్పుడు అర్థమైంది. అంత మాటకు కూడా ఓర్పుతో, సహనంతో, మర్యాదతో జవాబిచ్చిన ఆ అమ్మాయి సంస్కారం ముందు తన వ్యక్తిత్వం ఎంతో అల్పంగా తోచింది. అయితే అటువంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకొని బాధపడే మనస్తత్వం కాదు అతనిది. కరుగ్గా, ఆఖరి మాట చెప్పు, మా అబ్బాయిని వదిలేస్తావా లేదా అన్నాడు. ఆంటీతో మాట్లాడతాను అంకుల్, మీరు వెళ్ళిరండి అని అక్కడ ఇక తను ఆగకుండా లోపలికి వెళ్ళిపోయింది నిఖిత. ఆసుపత్రిలో పడక మీదున్న పార్వతి నిఖిత రావడం చూడగానే మొహం పక్కకు తిప్పుకుంది. నేను మిమ్మల్ని పరామర్శించడానికి కానీ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని మాట ఇవ్వడానికి కానీ రాలేదు. పక్కన ఉన్న స్టూల్ లాక్కుని కూర్చుంటూ మనసులో విషయం డైరెక్ట్గా చెప్పింది నిఖిత. మరి దేనికొచ్చావు? వాడినే చేసుకుంటానని చెప్పగానే నా బీపీ పెరిగి నేను చస్తే చూసి ఆనందిద్దామని వచ్చావా? వెటకారము, కోపము మిళితమైన స్వరంతో అంది పార్వతి. అలాంటి కుసంస్కారం నాకు లేదు. నిజం చెప్పాలంటే నా తల్లిదండ్రులు మీకంటే పెద్ద జబ్బులతో బాధపడుతున్నారు. అయినా అంకుల్ మా ఇంటికొచ్చి వాళ్ళ మీద చెలరేగి నానా మాటలనేసి వెళ్ళిపోయారు. ఓహో, అయితే పగ తీర్చుకోవడానికి వచ్చావన్నమాట. పగ తీర్చుకోవాలంటే అవినాష్ని ఈ పూటే రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్ళి పెళ్లి చేసుకునేదాన్ని. అంత పని చేయగలవులే. వాడు పూర్తిగా నీ మాయలో పడిపోయాడుగా. ఇంతకీ ఇప్పుడు ఎందుకు వచ్చావో ఆ విషయం చెప్పు. నిన్న అంకుల్ ఒక మాట అన్నారు. పిల్లలు రెక్కలొచ్చే వరకు ఆగి ఆ తరువాత ఎగిరిపోతారు అని అన్నారు. చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసి తమకున్నదంతా ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తే ఆ పిల్లలు ప్రేమ మాయలో పడి ఆ విషయం ఇంట్లో చెప్పకుండా కొన్ని సంవత్సరాలు తల్లిదండ్రుల్ని మోసం చేసి తమకు శక్తి రాగానే పక్షుల్లాగా ఎగిరిపోవటం ఆటవిక న్యాయం అని అంకుల్ అన్నమాట నాకెందుకో మనసులో సూటిగా గుచ్చుకుంది. నిజమే, 18 ఏళ్ల ఆడపిల్ల 20 ఏళ్ల కుర్రవాడిని ప్రేమిస్తే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికెళ్ళి సొంతంగా కాపురం పెడదామనుకున్నా పెట్టలేరు. ఆ కుర్రవాడు తన కాళ్ల మీద సొంతంగా నిలబడే వరకు ఆ అమ్మాయి కూడా ఇంట్లో ఆ విషయం చెప్పదు. 18 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులనే మోసం చేయగలిగిన అమ్మాయి ఆ తరువాత నైతిక విలువలకి ఏమాత్రం గౌరవం ఇస్తుంది అని నాకు అనిపించింది. ఈ పరిస్థితిలో యువతీ యువకులు ఏం చెయ్యాలి? తల్లిదండ్రుల మీద గౌరవం ఉండవలసిన మాట నిజమే, కానీ ఒకరినొకరు అర్థం చేసుకున్న అబ్బాయి అమ్మాయి కేవలం గౌరవం కోసం తమ భవిష్యత్తుని బలి చేయాల్సిందేనా? అవినాష్ నేను ఒకరినొకరం ప్రేమించుకున్నాం. అతనికి బాధ్యతలేమీ లేవు, కానీ నాకు మరికొన్ని బాధ్యతలున్నాయి. కనీసం 1 సంవత్సరం వరకు నేను వివాహం చేసుకోలేను. ముందు మా తల్లిదండ్రుల విషయం చూడాలి. అలా అని చెప్పి మీకు తెలియకుండా అవినాష్ నేను రహస్యంగా కలుసుకోవటం, మా వివాహం గురించి ప్రపోజల్స్ నిర్ణయించుకోవటం నాకు ఇష్టం లేదు. మా అవసరం తీరే వరకు మిమ్మల్ని మోసం చేశామన్న అపప్రథ మాకొద్దు. అందుకే ఆ విషయం మీకు డైరెక్ట్గా చెప్పటానికి నేను ఇక్కడికి వచ్చాను. సూటిగా, నిర్భయంగా, నిజాయితీగా చెప్తున్న నిఖితతో ఏం మాట్లాడాలో పార్వతికి తోచలేదు. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో తర్కం కానీ సంస్కారం కానీ అర్థం చేసుకునే స్థితిలో పార్వతి లేదు. వెటకారం నిండిన స్వరంతో అదోలా నవ్వుతూ అంది. నువ్వు 1 సంవత్సరం పాటు వాడిని కలవకుండా ఉంటే వాడు నీ విషయం తప్పకుండా మర్చిపోతాడు. నిఖిత నెమ్మదిగా తల ఎత్తి
పార్వతి వైపు సూటిగా చూసింది. నిజంగా సంవత్సరం పాటు కలవకపోతే అవినాష్ నన్ను మర్చిపోయే పక్షంలో నేను అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోనందుకు అదృష్టవంతురాలిగా భావిస్తాను. కానీ సంవత్సరం తర్వాత కూడా అతను అదే అభిప్రాయంలో ఉంటే మాత్రం మా పెళ్లి జరిగి తీరుతుంది అని లేచి నిలబడి వెళ్ళొస్తానంటీ అని నమస్కారం చేసి అక్కడి నుంచి కదిలింది. ఇక్కడితో యండమూరి వీరేంద్రనాథ్ గారి సహజత్వానికి దగ్గరగా ఉండేది, సమాజానికి ఉపయోగకారిగా ఉండేది అయిన చక్కని రచన ధ్యేయం 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.